లేదండి. ఓకే. నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం రమాగే రమాదేవి గారి ద్వారా ఫోర్త్ డే న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఇప్పుడు వారి ద్వారా విందాము. గ్రంథ పఠనం. ఓకే రమాదేవి గారు, స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే మాస్టర్. ఓకే. ఎస్. ముందుగా సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి ప్రణామాలు. ఈ గ్రూప్ సభ్యులందరికీ, గ్రూప్ లో ఉన్న గ్రూప్ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. జమీలా మాస్టర్కి కూడా నా ఆత్మ ప్రమాణాలు. నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మనం నివసించడానికి, జన్మలు తీసుకోవడానికి ఈ భూమిని మనకు అప్పగించారు. అయితే మనకు అప్పగించే నాటికి ఈ భూగ్రహము ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. జలస్థితిలో నీటిమయంగా ఉన్నది. అంటే ద్రవరూపంగా మధు కైటభూల కథలో ఇటువంటి భూమి గురించి చదువుతాము. కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఖాళీ స్థలాన్ని అప్పగించి మీకు ఎలా కావాలంటే అలా మీ అవసరానికి అనుగుణంగా ఇల్లు కట్టుకోండి అని వదిలేసినట్లు మనకు ఎలా అవసరమైతే అలాంటి లక్షణాలతో భూమిని సృష్టించుకోమని మనకు ఇచ్చేశారు. అప్పుడు భూమి నిర్మాణ స్థితిలో నిర్జీవంగా ఉన్నది. అదే మనకు పని చేయడానికి ఇవ్వబడిన ఆఫీసు, మనం నేర్చుకోవడానికి ఇవ్వబడిన స్కూలు, ఇదే మన వర్క్షాప్. భూమి గురించి చెప్తున్నారు అన్నట్టు. మనం నివసించడానికి, జన్మలు తీసుకోవడానికి ఈ భూమిని మనకు అప్పగించారు. అయితే ఇది మనకు అప్పగించే నాటికి భూగ్రహము ఇంకా పూర్తిగా ఏర్పడలేదట. జలస్థితిలోనే నీటిమయంగా ఉన్నది. అలా ద్రవరూపంగా ఉన్నదన్నమాట. కానీ భూమి గురించి కాంపౌండ్ ఎలా ఇచ్చారంటే వాళ్ళు మనకి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఖాళీ స్థలాన్ని అప్పగించి మీకు ఎలా కావాలంటే అలా మీ ఇల్లును కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు మనకి ఈ భూమిని ఇచ్చేశారు. తర్వాత ఇదే మన ఆఫీసు, ఇదే మనం నేర్చుకోవడానికి ఇవ్వబడిన స్కూలు, ఇదే మన వర్క్షాప్ అని చెప్తున్నారు అన్నట్టు. అప్పట్లో భూమి నిర్జీవమైనది. ఇక్కడ ప్రాణం అనేది ఎక్కడా లేదు. ఇది భూమి అనేది నిర్జీవమైంది, ప్రాణం అనేది ఎక్కడ లేదట అప్పుడు. అటువంటి దానిని నివాసయోగ్యమైన గ్రహంగా మనం ఇక మలుచుకోవాలన్నమాట. ఇటువంటి పరిస్థితి ఏ గ్రహం మీద ఎవ్వరికీ రాలేదు. నిర్మాణము పూర్తయిన గ్రహం మీదకే అందరూ చేరుతూ వచ్చారు. మనకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చారు. దీనిని బట్టే అర్థమవుతుంది భూమి మీద జరగబోయే కార్యక్రమము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో. అప్పట్లో భూమి నిర్జీవమైంది, ఇక్కడ ప్రాణం అనేది ఎక్కడ లేదు. ఇటువంటి దానిని నివాసయోగ్యమైన గ్రహంగా మనకి మలుచుకోవాలన్న అన్నమాట. ఇటువంటి పరిస్థితి ఏ గ్రహం మీద ఎవరికి రాలేదు. నిర్మాణం పూర్తయిన గ్రహం మీదకి అందరూ చేరుతూ వచ్చారు, కానీ మనకి మాత్రం ఇలాంటి గ్రహాన్ని ఇచ్చారన్నట్టు. నిజం చెప్పాలంటే అప్పట్లో మనకి నివాసం అంటూ ఏదీ లేదు. ఒక చోట నివసించడం అన్న ఆలోచన ఎవరికీ లేదు. విశ్వాలలో ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుండే వాళ్ళము. మొత్తం విశ్వము మన ఇల్లు. ఇంట్లో ఏ గదిలో ఉంటున్నామని అడిగితే ఒక గదేమిటి, అన్ని గదులు నావే, అవసరాన్ని బట్టి ఆయా గదిలోకి వెళుతుంటాను అని ఆ గదా సమాధానం చెప్తాము. అలాగే కాంతిజీవులైన ఆత్మలకు విశ్వమంతా తమ ఇల్లేనన్నమాట. అయితే ఇప్పుడు కేవలం ఒక చిన్న గ్రహాన్ని నివాసంగా మలుచుకోవాలి. మనం నివసించబోయే గ్రహం ఎలా ఉండాలో మనకు సరిగ్గా తెలియదు. ఇక తెలుసుకుంటూ మలుచుకోవాలి. పదార్థాన్ని, భౌతికతను తీసుకోవడానికి కొంత కారణం ఏమిటంటే సృష్టి గతంలో జరిగినంత స్పీడ్గా జరగకుండా ఉంటుంది. చర్య, ప్రతిచర్య కూడా నెమ్మదిస్తాయి. ప్రకంపన వేగము తగ్గితే మరి అన్నింటి వేగము తగ్గుతుంది కదా. అనుభవంలో జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కారులో వెళ్ళడానికి, నడిచి వెళ్ళడానికి ఎంత తేడా ఉంటుంది కదా. కారులో వెళ్ళేటప్పుడు ఎన్నో వివరాలు మన దృష్టిని దాటిపోతాయి. కానీ నడిచి వెళ్ళేటప్పుడు వాటన్నింటినీ గమనించగలుగుతాము. నడిచి వెళ్ళడం వల్ల గమనిక, అనుభవం ఎక్కువ అవుతాయి. నడిచేటప్పుడు టైం పడుతుంది కదా, కనుక ఎక్కువ వివరం చూడగలుగుతాము. ఇక్కడ మనం కాలానికి, వేగానికి లొంగిపోయి ఉంటాము. ఆవల వైపున వీటికి అతీతంగా ఉంటాము.
టీవీలో చూపుతున్న ఆటలలో ఏదైనా అనుమానం రాగానే దానిని మళ్ళీ మళ్ళీ స్లో మోషన్లో చూపుతారు. ఎలా జరిగిందో మనకు స్పష్టంగా తేట తెల్లంగా అర్థం కావాలని అలా చూపుతారు. అలాగే దంతత్వాన్ని వివరంగా అర్థం చేసుకోవాలని మనం భూమి మీదకి దిగాము. అంచనా వేయడానికి, ఏ పాటితో నిర్ణయించడానికి, బ్యాలెన్స్ ఏర్పడేలా సహాయం చేయడానికి అవకాశాలుంటాయి. భూమి మీదకి రావడానికి కొన్ని కోట్ల మంది కాంతిజీవులైన ఆత్మలు ముందుకొచ్చారు. అయితే కేవలము అలా ముందుకొచ్చిన మన వల్ల భూమి మీద పని మొదలవ్వదు, పూర్తవ్వదు. మనందరికీ ఇతర ఆత్మల సహాయము ఎంతో అవసరము. అందుకే మనకు సహాయం చేయడానికి మరింత మంది కాంతిజీవులు ముందుకొచ్చారు. నీళ్లలోకి దిగి లోతులు తెలుసుకునే వాళ్ళము మనమైతే, ఒడ్డున కూర్చుని మనం అందించే జ్ఞానాన్ని అందుకునే వాళ్ళు, మనకు అవసరమైన చోట సహాయం చేసేవాళ్ళు వాళ్ళన్నమాట. భూగ్రంథము. భూమి అనే గ్రహము యొక్క ఉనికి ప్రారంభం కాగానే దానికంటూ ఒక రికార్డు ఏర్పడింది. భూమి మీద ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతున్నదో అవన్నీ ఆ రికార్డు పుస్తకములో పుటలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ పుస్తకాన్నే బుక్ ఆఫ్ ఆర్త్ లేదా భూగ్రంథము అని అంటాడు టొబయస్. దీనిని భూమికి సంబంధించిన ఆకాశిక రికార్డు అని కూడా అనవచ్చు. మనము ఇక్కడికొచ్చి చేసిన పనులన్నీ అందులో రికార్డు అవుతుంటాయి. మనం మొదట భూమి మీదకి వచ్చినప్పుడు కాంతిజీవులు మనకు భౌతిక రూపం లేదా తెర కావాలి వైపున ఉన్న ఎందరో సహాయం చేయగా మన ఎనర్జీని మలుచుకున్నాము. భూమి యొక్క 3వ పరిధిలోకి మనం ప్రవేశించడానికి అనుకూలంగా భౌతికంగా భూమి మీదకి రావడానికి చాలా కాలం ముందే మనం ఎనర్జీ రూపంలో భూమి మీదకి వచ్చాము. మనం అంతా ఇక్కడికి ఎనర్జీ రూపంలో వచ్చింది. ఇక్కడ ఎనర్జీ టెంప్లెట్లను, గ్రిడ్లను అమర్చడానికి, భూమి అనబడే ఈ గ్రహం మీద ఉండవలసిన వాతావరణానికి పునాదులు వేయడానికి, ఎనర్జీని అల్లడానికి వచ్చాము. భౌతిక రూపం తీసుకోవడానికి ముందే మనం ఇక్కడికి వచ్చింది ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడం కోసం, ఇక్కడ ఎనర్జీలను అమర్చడంలో సహాయం చేయడం కోసం. మన ఈ ప్రయాణంలోకి రాని ఏంజిల్స్ ఎంతో మంది మనకు సహాయం చేశారు. భూమాత మనకు అప్పగించినప్పుడు భూమి నిర్జీవమైనదని చెప్పుకున్నాము. కాంతి శరీరధారులుగా వచ్చి భూమి మీదకి ఎనర్జీ టెంప్లెట్లను అమర్చాము. మనం ఇక్కడికి రాగానే మొట్టమొదట ఒక్కొక్కరం మన చైతన్యంలోని కొంత భాగాన్ని, అంటే ఒక చిన్న ముక్కను భూమి మీదకి పంచాము. అలా మనమందరము పంచిన ఆ చైతన్యపు ముక్కలన్నీ కలిసి ఒక సంపూర్ణమైన ఎనర్జీ చైతన్యంగా మారింది. కొన్ని రకాల పరిమితులున్న ఒక చైతన్యం అయింది. ఎనర్జీ ఒక లక్షణాన్ని సంతరించుకున్నదంటే అదొక వ్యక్తిలాగా వ్యవహరించటం, పని చేయటం మొదలు పెడుతుంది. ఆ చైతన్యాన్నే మనం భూదేవి అంటున్నాము. భూమికి ప్రాణం పోసాము, ఎదిగే శక్తిగా తయారు చేశాము. ఈ భూమి చైతన్యము లేదా భూదేవి ఎవరూ కాదు, సాక్షాత్తు మనమే, మనలోని భాగమే. ఈ విధంగా ఆ గ్రహం మీద జన్మ తీసుకోబోయే ఆత్మలు తమ చైతన్యాన్ని ఆ గ్రహానికి పంచటం సృష్టిలోనే వేరే ఏ గ్రహానికి జరగలేదు. ఇది భూమి యొక్క ఒకానొక ప్రత్యేకత. ఇలా ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల ఏం జరిగింది? భూమిలో ఎదిగే లక్షణం ఏర్పడింది. భూమైక్య ఆకర్షణ శక్తి ఏర్పడింది. దానివల్ల భూమి కాస్మిక్ డస్ట్ను, అంటే అంతరిక్ష ధూళిని ఆకర్షిస్తుంది. అలా ధూళి వచ్చి భూమి మీద పడి భూమి సైజులో ఎదుగుదల వస్తుంది. అంతేకాదు భూచైతన్యము కూడా కాలానుగుణంగా మారుతూ ఎదుగుతూ ఉంటుంది. భూమి మీద జీవులు ఎంత ఎదుగుతారో భూచైతన్యము దానికి అనుగుణంగా ఎదుగుతుంది. తాము జీవించటం కోసం తమ చైతన్యాన్ని గ్రహానికి పంచి ఆ గ్రహం మీద జీవించటం సృష్టి చరిత్రలోనే మరో చోట ఎరుగము. గ్రహాన్ని సృష్టించి ప్రాణం పోసి ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్నప్పుడు వచ్చి జీవించడానికి వదిలేసేవాళ్ళు ఇతర గ్రహాలను. కానీ భూమి విషయంలో అలా జరగలేదు. మనమే దానికి ప్రాణం పోసుకున్నాము, మనమే దాని మీద జీవిస్తున్నాము. దీని పర్యవసానం ఏమిటో ముందు ముందు చూద్దాము. భూమి మీద ఏర్పాట్లు. మనం భూమి మీదకి రావడానికి ముందు ఇంకా ఇక్కడెన్నో ఏర్పాట్లు జరగవలసి ఉండింది. ఎనర్జీ రూపంగా ఉన్న మనము జీవ పదార్థంలోకి వచ్చాము, భౌతిక రూపాన్ని తీసుకున్నాము. ఈ ఏర్పాట్లన్నీ జరగడానికి యుగాలే పట్టింది.
చుట్టూ ఉన్న విశ్వం ఒక రూపాన్ని, నిర్మాణ శిల్పాన్ని పొందడం మొదలుపెట్టినప్పుడు మనం కాంతి దేహంతో భూమి మీదకి వచ్చి ఇక్కడి దొందతోపు లక్షణాలకు అలవాటు పడడం మొదలుపెట్టాము. మొదట్లో భూమికి వచ్చి పోతూ ఉండటం మనకు అవసరమయ్యింది. ఈ రావడాలు ఎంతో సుదీర్ఘకాలం జరిగాయి. వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఇక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోతుండే వాళ్ళము. భూక భూ ప్రకంపనాలు ఆ నెమ్మది కాలం ఇక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోతుండే వాళ్ళం. నెమ్మది ప్రకంపనాలు కాంతి శరీరదారులుగా మన ప్రకంపనాలకు వేగం ఎక్కువ. ఈ నెమ్మదితనము మనకు కొత్త. భూమి మీదకి రాకముందు మన ప్రకంపనం వేగం తగ్గింది, కానీ మరి ఇంత తగ్గలేదు. కాంతి శరీరమైన మనము దీనికి అలవాటు పడవలసి ఉన్నది. మన ప్రకంపనాల వేగము తగ్గించుకుంటే గాని భౌతిక శరీరాన్ని పొందలేము. ఈ గ్రహం మీద ఎనర్జీని నాటిన వాళ్ళము మనమే. మన ఎనర్జీని ఇక్కడ విత్తడానికి వచ్చాము, అది మరిచిపోరాదు. నిర్జీవమైన భూమిని భూమాతగా మలచిన వాళ్ళము మనమే. భూగ్రహము నిర్మాణాలు, స్ట్రక్చర్లు, నమూనాలు, వాస్తుశిల్పం, బీజాలు అన్నీ మనమే సృష్టించాము. భూగ్రహము నిర్మాణ శిల్పాన్ని మనం సృష్టించేటప్పుడే భూమి తన 3వ పరిధి స్థాయిలో చివరి దశకు వచ్చినప్పుడు మానవులు తమ ఎనర్జీలను రిలీజ్ స్థాయిలో రిలీజ్ చేసుకోలేకపోతే ఆ పని భూమే చేసుకోగలిగే విధంగా ఏర్పాట్లు చేశాము. ఎనర్జీ టెంప్లెట్లను భూమికి ఏర్పరిచి అంతవరకు నిస్సారంగా ఉన్న భూమిని సజీవంగా ఎదిగే శక్తిగా తయారు చేశాము. మన చైతన్యాన్ని పంచాము. కాబట్టి మన ఎదుగుదలే భూమి ఎదుగుదల అయ్యింది. తలెత్తి ఆకాశంలో నక్షత్రాలను చూస్తే అక్కడ ఉండే ఏ గ్రహానికి భూదేవికి ఉన్న లక్షణాలు లేవు. మనం ఇక్కడికి ఏంజిల్స్ గా విత్తడానికి వెళ్ళలేదు, కానీ ఇక్కడికి విత్తడానికి వచ్చాము. ఇక్కడికి రావడానికి ముందు విశ్వంలో దూరాలకు ప్రయాణించి ఉన్నాము. కాంతి శరీరాలతో గ్రహాలకు, నక్షత్రాలకు వెళ్ళి వచ్చాము. అయితే భూమిని ఎంచుకుని వచ్చాము. భూమిని మనకు అప్పగించినప్పుడు జలమయంగా, ద్రవరూపంగా ఉండింది కదా. అవి వట్టి నీళ్లు కావు. వాటిల్లో నుంచి మట్టి ఏర్పడి నేల ఏర్పడగల శక్తి లక్షణము ఉన్నాయి. మనం వచ్చాక నెమ్మదిగా నేలను ఏర్పరిచాము. నేల ఏర్పడ్డాక మన జన్మలు ఇక్కడ మొదలు పెట్టాము. ఆ జలమయ స్థితిలో భూమి ఉండగా ఒకానొక క్రిస్టల్ గ్రహం నుంచి క్రిస్టల్స్, ఆ తర్వాత క్రిస్టల్స్ పీపుల్ వచ్చారట భూమి మీదికి. భౌతిక శరీరం తీసుకోవాలంటే అప్పటి మన ప్రకంపనాలను బాగా నెమ్మదింప చేసుకోవాలి. జన్మలు నేల ఏర్పడగానే ఏర్పడనివి రాళ్ళు, ఖనిజాలు, చలనం లేకుండా ఒక చోట పడుండే రాళ్ళు. మనం మొట్టమొదట మన చైతన్యాన్ని రాళ్లలోకి ప్రవేశపెట్టాము అనే మాట ఎందుకు వస్తుందో ఆలోచించారా? సంపూర్ణ శక్తివంతులమైన మనం పూర్తిగా రాయిలోకి దిగిపోయి జన్మ తీసుకోలేదు. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో తెలియనప్పుడు ఏం చేస్తాము? వేళ్ల కొసలను ఆ నీళ్లలోకి పెట్టి చటుకున తీసేస్తాము. ఆ నీళ్ల సంగతి అప్పుడు కొంచెం గ్రహింపుకొస్తుంది మనకు. ఆ తర్వాత మళ్ళీ ధైర్యంగా ఇంకొంచెం లోపలికి వేళ్లు పోనిస్తాము. ఇదే విధంగా మన చైతన్యంలో ఒక ముక్కను రాళ్లలోకి ప్రవేశపెట్టాము. రాయిని జీవమున్న పదార్థంగా మార్చాము. రాయి బ్రతికున్నదో చచ్చిపోయిందో ఎలా తెలుస్తుంది అని మనకు సందేహము వస్తుంది. రాతికి గట్టితనము, రూపము ఉన్నంత వరకు ఆ రాయి బ్రతికున్నట్లే. నిర్జీవమైపోగానే రాయి పొడిగా రాలిపోతుంది, మట్టిగాను దుమ్ముగాను మారిపోతుంది. అంతేకాదు, రాళ్ళు కరిగే వేళ అంటారు. శిల్పులు శిల్పాలను చెక్కవలసిన వచ్చినప్పుడు కొన్ని అతి సున్నితమైన భాగాలను చెక్కేటప్పుడు ఆ రాయి జాతిని బట్టి అది మెత్తబడే సమయము చూసుకుని ఆ సమయంలోనే చెక్కుతారట. ఆ సమయంలో రాయి చాలా కొద్దిగా మెత్తబడి ఉంటుందట. అప్పుడు శిల్పం అనుకున్న విధంగా ఏర్పడుతుందట. అసలు భూమి మీద ఉనికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. అందుకే పూర్తిగా రాళ్లలోకి దిగిపోలేదు. కొంతకాలము ఆ రాళ్లల్లో ఉండి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. మళ్ళీ కొంతకాలానికి తిరిగొచ్చేవాళ్ళము. అలా రాళ్లల్లో నిద్రిస్తూ ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించసాగాము. భూమి మీద ఉండడం అనే దానిని తెలుసుకున్నాము.
అలా చాలా కాలము గడిచాక రకరకాల చెట్లను సృష్టించాము. సృష్టించడం అంటే మనం అనన్యంగా ఉండి వాటిని సృష్టించడం కాదు. ఆ జీవజాతిలోకి మన చైతన్యాన్ని ప్రవేశపెట్టి అనుభవాన్ని పొందసాగాము. ఆ చెట్టు స్వతంత్రంగా ఒక జీవజాతిగా రూపొందడానికి అవసరమైన మార్గదర్శి జన్యుపరంగా తెచ్చాము. అలా అలా వివిధ రకాల చెట్లను సృష్టించాము. ఆ చెట్లకు శ్వాసించటం అనే లక్షణాన్ని ఏర్పరిచాము. రాళ్లల్లో నిద్రించడం నేర్చుకున్నట్లే చెట్లల్లో ఉండి శ్వాసించటం నేర్చుకున్నాము. అంటే ఊపిరి పోసిన వాళ్ళము మనమేనన్నమాట. ఉనికి, ఊపిరి అనే ఆ రెండు లక్షణాలను తర్వాత రాబోయే జీవరాశులన్నింటిలోకి ప్రవేశపెట్టాము. తగినంత వృక్షజాతి పెంపొందించాక ఇక సంచరించగల జీవజాతుల్ని రూపొందించడం ప్రారంభించాము. నీళ్లు, గాలి కలిపితే బాక్టీరియాలను సృష్టించవచ్చునని తెలుసు కనుక దానిని సృష్టించాము. జీవరాశి ఆవిర్భావానికి ఇది నాంది. భూమి మీద జీవం అనేది ఏర్పడసాగింది. మన ప్రకంపనాలు అతి చిన్న జీవరూపాలలోకి ప్రవేశపెట్టాము. ఈ భూమి మీద ప్రాణమున్న శరీరంలోనికి పుట్టడం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని తర్వాత బహుకణ జీవుల్ని సృష్టించడం మొదలుపెట్టాము. యుగాలు గడిచే కొద్దీ భూమి మీద మరింత సంక్లిష్టమైన జీవరూపాలు ఏర్పడసాగాయి. వాటిల్లోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టాము. మనం వాటిల్లో జన్మలు తీసుకునే కొద్దీ మరింత సంక్లిష్టమైన జీవరూపాలు ఏర్పడసాగాయి. అవి ఏర్పడే కొద్దీ మనము వాటిల్లో జన్మలు తీసుకోవడం మొదలుపెట్టాము. ఇదంతా జరగటానికి ఎంతో కాలం పట్టింది. అయితే అప్పుడు మనము ఏ డైమెన్షన్లో ఉండి పని చేస్తుండినామో అక్కడి కాలమానం ప్రకారము ఎక్కువ కాలం పట్టలేదు. ఇంతవరకు ప్రతిదానిలోనూ మనం జీవిస్తూ దానిని రూపొందించాము, పరిణామం చెందిస్తూ వచ్చాము కదా. ఇక చాలా చలతత్వ లక్షణాన్ని ప్రవేశపెట్టాలనుకున్నాము కనుక జలరాశులను రూపొందిస్తూ వాటిల్లో మన ఎనర్జీని నిలుపుతూ చాలా కాలము గడిపాము. చలనమున్న జీవరాశిని సృష్టించాలనుకునేగానే మొదట్లో నీళ్లల్లో జన్మ తీసుకోవడానికి ఇష్టపడ్డాము. నేల మీద జన్మల కంటే నీళ్లలో జన్మలు తీసుకోవడానికి మనం ఎక్కువ ఇష్టపడ్డాము. ఎందుకంటే నేల మీద కంటే నీళ్లలో ప్రకంపనాలు మనకు కాస్త మృదువుగా అనిపించాయి. అందుకే అప్పట్లో భూమి మీద పరిణామము చెందుతూ రూపుదిద్దుకుంటున్న జలరాశుల్లోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టాము. జలరాశులలో రెండు రకాల జలచరాలున్నాయన్నది గమనార్హం. సముద్రాలలో ఈదేవి, సముద్రపు అడుగున నడిచేవి ముందుగా ఏర్పడింది. ఇదే జీవులు అంటే చేపలన్నమాట. చేపలనే ముందుగా ఎందుకు ఎన్నుకున్నామంటే నీళ్లలో అవి కదలడానికి ఎక్కువ శ్రమించాల్సిన పని లేదు. ఎక్కువ శ్రమ లేకుండా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే చాలు ముందుకు కదిలిపోతాయి. నేల మీద కదలాలంటే మన శరీర బరువు మొత్తాన్ని మనమే మోసుకుంటూ కదలాలి. నీళ్ళల్లో అయితే మన బరువును నీళ్లు మోస్తాయి. కదలడం తేలిక. ఈ జలచరాలు నీళ్లలో ఉన్న ఇవి పీల్చేది నీళ్ల బయటనున్న గాలిని. అన్ని జలచరాలలోకెల్లా మనకు చాలా ఇష్టమైన జలచర రూపాలు తిమింగళం జాతి. చేపలు, డాల్ఫిన్లు ఆ శరీరాలలో ఎనర్జీ మనకెంతో నచ్చింది కనుక ఆ జీవరూపాలలోనే అనుభవాన్ని గడిస్తూ అనుభూతి చెందుతూ ఎక్కువ కాలము గడిపాము. వాటి చిలిపిదనం, సరదాలు మనకు నచ్చాయట. ఆ భౌతిక శరీరాలలో జన్మించి మన సామర్థ్యాన్ని వెలబుచ్చాలని మనం ఇష్టపడ్డాము. అందుకే ఈనాటికి ఆ రెండు జీవరూపాలంటే మనం ఇష్టపడుతుంటాము అంటాడు టొబైస్. ఇక తర్వాత దశలో నీళ్లలో ఈదలేక నడిచే జలచరాలు రూపుదిద్దుకున్నాము. నీళ్లలోనే సముద్రపు అడుగున నడవడం మొదలుపెట్టాము. అలా నీళ్లలోనే నడక అలవాటైనాక అప్పుడు భూమి మీద బతికే జంతువుల గురించిన ఆలోచన మనలో కలిగింది. ఎన్నో రకాల జలచరాలు జీవరూపాల్లో మనము చరించాము. ఇక్కడి చెరువులు, మహాసముద్రాలు మనమే. ఇక్కడ మానవ శరీరాలు తీసుకోక మునుపు వాటిల్లో ఈదాము. మనకు ఆహారాన్ని ఇస్తున్న చెట్లు, పూలు, మొక్కలు అన్నీ మనమే. తర్వాతది జంతు దశ. తొలి జంతువులు ఉభయ జలచరాలు. నేల మీద నీళ్లలోనూ కూడా ఉండగలిగిన జీవులుగా ఉండినాయని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత కేవలం నేల మీద సంచరించే జీవులు సృష్టించబడ్డాయి.
జంతు దశ దాటే వరకు మనమెవరమో మనకు బాగా గుర్తున్నది. అజ్ఞానం అనేది లేదు. వివిధ జంతు జన్మలు తీసుకుంటూ వాటిని జన్యుస్థాయిలో మలుస్తూ వాటికొక పరిపూర్ణ రూపాన్ని ఉనికిని ఇచ్చాక మరో జంతు రూపంలోకి వెళుతూ అలా జంతు జాతులను తయారు చేశాం. ఇంతవరకు మనం పరిణామం చెందిస్తూ ఏర్పరుస్తూ వచ్చిన జీవజాతులన్నింటిలోనూ జన్యు నిర్మాణం చెట్లల్లో ఉంటూ శ్వాసించటం నేర్చుకున్నది. జంతువులలో ఉంటూ చరించటం నేర్చుకున్నది. ఇక మనిషిగా వీటన్నింటితో పాటు బుద్ధితో జీవించటం నేర్చుకోవాలి. మార్గదర్శకులు ఇక్కడికి రాబోయే ముందు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాము. భూమి మీదకి వచ్చి భౌతిక పదార్థంలోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టినప్పుడు మనతో పని చేయడానికి మనకొక బృందం అవసరమవుతారని మనకు తెలుసు. వీళ్ళనే మనం మార్గదర్శకులు అంటున్నాము. సాధారణంగా ఇద్దరు ఏంజిల్స్ మన వెంట ఉంటారు ప్రయాణంలో. వాళ్ళు మనలాగా భౌతిక శరీరాలు తీసుకోలేదు, కాంతి శరీరదారులుగానే ఉండిపోయారు. భూమి మీద మనం జన్మలు తీసుకుంటున్నంత కాలం వాళ్ళు మాయదరకు మన వైపుననే ఉండిపోయారు, మనతోనే ఉంటూ వచ్చారు. వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఎనర్జీ బ్యాలెన్స్ను నిలపాలి, మనం బ్యాలెన్స్తో ఉండేలా చూడాలి. ఆవల వైపు నుంచి వచ్చిన దూతలు వీళ్ళు ఎప్పుడూ మనతోనే ఉండినారు. ఏంజిల్స్ అయిన ఈ మార్గదర్శకులు లేకపోయినట్లయితే ద్వంద్వత్వముల నుంచి ఏనాటికి బయటపడలేనంతగా మనం కూరుకుపోయి ఉండేవాళ్ళం. చక్రాలు మానవ జన్మకు కొన్ని పరిమితులు ఏర్పరచాలన్న ఒప్పందం పెట్టుకున్న విషయం మనకు తెలుసు. పశుపక్షాదులలో చెట్లల్లో రాళ్లల్లో ఉన్న చైతన్య స్పృహ మానవుడికి ఉండకూడదు. మరైతే పెంపుడు జంతువులు దిగులు పడుతుంటాయి కదా అని సందేహం రావచ్చు. మానవ సాంగత్య దోషమున్న మాట అది. జంతు దశలో ఉన్న ఆత్మ మానవ జన్మకు దగ్గరగా వచ్చేటప్పుడు పెంపుడు జంతువుగా పుడుతుంది. మానవుల మధ్య తిరుగుతూ కొన్ని మానవ లక్షణాలను అలవర్చుకుంటుంది. అడవి జంతువులలో ఈ దిగులు పడటాలు మనకు కనపడవు. కనుక అలాంటి జ్ఞాపకాలను నిలిపే శక్తులు, ఎనర్జీలు మనలో ఏవైతే ఉన్నాయో వాటిని పద్ధతి ప్రకారము విభజించి మన శరీరం లోపల ఎనర్జీ సెంటర్లుగా ఏర్పరచడం జరిగింది. ఈ ఎనర్జీ పాయింట్లనే మనం చక్రాలు అంటాము. ఇటువంటి ఎనర్జీ పాయింట్లు మన భౌతిక శరీరంలో 7, ఎతరిక శరీరంలో 5, మొత్తం కలిపి 12 సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటరు యాక్టివేట్ అయ్యే కొద్దీ ఆయా చైతన్య లక్షణాలను శక్తి రూపంగా మనలో గోచరమవుతాయి. మనం ద్వంద్వత్వములో అజ్ఞానంలో ఉన్నామనడానికి తర్కణం ఈ ఎనర్జీ సెంటర్లు లేదా చక్రాలు. ఇవి నిర్ధారణంగా ఉంటాయి. మనలో అనుభవం జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్కటి యాక్టివేట్ అయి విచ్చుకుంటుంది. గ్రిడ్లు అజ్ఞానాన్ని పులుముకోవడానికి మన ఒప్పందంలో పాయింట్ కదా, బలవంతపు అజ్ఞానాన్ని నెత్తిన వేసుకోవాలన్నమాట. ఇందుకోసం ఎనర్జీ చక్రాలుగా విడగొట్టుకోవడమే కాక విజయవంతంగా అజ్ఞానులు కావడం కోసం భూమి చుట్టూ 2 విద్యుదయస్కాంత పొరలను నిర్మించడం జరిగింది. వీటిని విద్యుదయస్కాంత గ్రిడ్లు, ఎలక్ట్రోమాగ్నెట్ గ్రిడ్లు అంటారు. ఈ గ్రిడ్లనే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మాయతెర అంటారు. ఈ గ్రిడ్లలో ఒకదాన్ని పందిరుకున్న గుంజల్ని నేలలోకి నాటినట్లు భూమిలోకి నాటడం జరిగింది. రెండవది దానికన్నా ఎత్తున ఉన్నది. ఈ మాయతెరను ఒక హద్దుగా పెట్టుకుని దానికి అవతల ఉండిపోయిన వాళ్లను ఆవల వైపు వాళ్ళని, దానికి యువతలకొచ్చిన వాళ్లను ఈవల వైపు వాళ్ళని అనడం జరుగుతుంది. ఈ గ్రిడ్లు సరిహద్దు లాంటిది. వీటి వల్ల ఆవల వైపు వాళ్లను మానవులు చూడలేరు, వారి మాటలు వినలేరు. మానవులు ఆవల వైపు వాళ్లను చూడగలగడం, వారి మాటలు వినగలగడం ఈ గ్రిడ్లలో ఏ డైమెన్షన్ లేదా పరిధి తాలూకు ఎనర్జీ
పొందుపరచడం జరుగుతుందో ఆ పరిధి మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రిడ్లు ప్రతి డైమెన్షన్కి పునాది అవుతాయి. ఏ పరిధి గ్రిడ్లు ఏర్పరచి ఉంటే మానవులు ఆ స్థాయిలో ఉంటారు. ఈ గ్రిడ్లలో టెంప్లేట్లు ఉంటాయి. ఈ గ్రిడ్ల ప్రభావము మన మెదడులో రసాయన చర్యలను కలిగిస్తుంది కనుక మనం వాటిని అనుసరించి ఉంటామన్నమాట. దీనిని మన శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. మన మత విశ్వాసాలు, ఆలోచన సరళి అన్నీ దానిని అనుసరించే ఉంటాయి. మతమౌఢ్యము కూడా దాని ప్రభావమే. అరుదుగా నూటికో కోటికో ఒకరు కష్టపడి సాధన చేసి ఈ గ్రిడ్ల ప్రభావం నుంచి వ్యక్తిగతంగా బయటపడి ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వాళ్ళనే మనం మాయను జయించిన మహా అనీయులంటాము. ఈ గ్రిడ్లలో మార్పు వస్తేనే మానవులలో ఎక్కువ మందిలో సామూహికంగా మార్పు వస్తుంది. అంతవరకు మానవాళి మూడవ పరిధి ప్రభావంలో ఉండాల్సిందే. కర్మ. మనుషులుగా మనం కర్మ చేసుకుంటున్నాము. మనం ఒక మనిషిని చంపితే మనకు పాప కర్మ చుట్టుకుంటుంది. ఒక జంతువు ఒక మనిషిని చంపితే దానికి ఎలాంటి కర్మ అంటదు. ఈ తేడా ఎందువల్ల వస్తుందంటే జంతువు తనకు ఆకలి వేసినప్పుడు లేదా ప్రాణభయం ఏర్పడినప్పుడు మాత్రమే చంపుతుంది. ఆ అవసరం తీరిపోయాక ఇక దానికి ఆలోచనే ఉండదు. కనుకనే క్రూర జంతువుకు ఆకలి వేయనంత వరకు మిగిలిన జంతువులు నిశ్చింతగా పరిసరాల్లో తిరుగుతుంటాయి. దానికి ఆకలి వేసి నిలబడి చుట్టూ చూసినప్పుడే ఆ జంతువులు భయపడి పారిపోవడానికి సిద్ధపడతాయి. కానీ మనిషి అలా కాదు. మన అవసరం కోసం మాత్రమే కాక వినోదం కోసము, స్వార్థం కోసము, తన గొప్పదనాన్ని చాటుకోవడం కోసము చంపుతాడు, గర్వపడతాడు. కనుకనే అతనికి కర్మ ఏర్పడుతుంది. పురాణాలలో ఉదాహరణగా మనం ఆ వ్యత్యసురుడిని తీసుకునవచ్చు. దేవతలను చావగొట్టి బాధించమని ఒక మహర్షి హోమ గుండములో నుంచి మంత్రాలతో వ్యత్యసురుడనే రాక్షసుని పుట్టిస్తాడు. అలా పుట్టిన ఆ రాక్షసుడికి కర్మ అనేది ఉండదు. అతడు నిశ్చింతగా వచ్చి దేవతలను చావగొట్టి పోతుంటాడు. ఏం చేసినా వాడిని చంపలేకపోతారు దేవతలు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వాడి కర్మ అనేది లేదు కనుక నేను సైతం వాడిని ఏమీ చేయలేను. ముందు వాడిలో కర్మను కలిగించండి అని ఉపాయం చెప్తాడు ఆయన. మరి కర్మ లేకపోతే ఇలా దేవతలను బాధించే కార్యక్రమం అతను ఎందుకు పెట్టుకుంటున్నట్లు? అసలు అతన్ని పుట్టించింది దేవతలను ఏడిపించడానికి కనుక ఆ విధంగా పుట్టుకలోనే ప్రోగ్రాం అయిపోయి ఉన్నాడు కనుక ఆ పనే చేస్తున్నాడు అతడు. విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలు అప్పటి నుంచి వత్రాసురుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళడం, అతను తమను చూడగానే అమ్మ బాబోయ్ భయమేస్తుంది అని పరిగెత్తిపోవడం చేస్తుంటారు. అలా కొంతకాలం జరిగేసరికి ఆ రాక్షసుల్లో క్రమేణా అహంకారం పెరుగుతుంది. దేవతలు తనను చూసి భయపడుతున్నారు అని గర్వపడటం మొదలవుతుంది. అదే అతని కర్మ అయ్యింది. దానిని ఆసరాగా తీసుకుని విష్ణు అతడిని సంహరిస్తాడు. ఈ కథలో కర్మ ఎంత తేలిగ్గా ఏర్పడుతుందో అర్థమైపోతుంది. గతంలో మనం మనస్సు మీద పడిన ముద్రలను బట్టి మనలో పుట్టిన ఎనర్జీనే కర్మ గ్రిడ్లు ప్రభావము. డిఎన్ఏ మన జన్యువులోని ఆధ్యాత్మికతకు సంబంధించిన భాగంలో పురాతన లక్షణాలను కర్మగా సృష్టించింది. సంకల్ప స్వేచ్ఛ. ఇలా అజ్ఞానంలో మనము మూలములతో లింకులు లేకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని భూమి మీద ఉన్న మానవుడికి ఇవ్వడం జరిగింది. అదే సంకల్ప స్వేచ్ఛ లేదా ఎంపిక స్వేచ్ఛ. భూమి మీద జన్మించే మానవుడికి ఎంపిక స్వేచ్ఛ ఇవ్వడానికి మరో కారణం ఏమిటంటే ఒక వ్యక్తిని ఒక క్లిష్టమైన కార్యార్థమై అసలు ఎలా ఉంటుందో ఏం చేయాలో తెలియని పని మీద పంపేటప్పుడు అతనికి అధికారాలు ఇచ్చి పంపడం జరుగుతుంది. లేకపోతే అతను ఆ పని సాధించలేడు. అదే విధంగా భూమి మీదకి మానవులుగా మనల్ని పంపేటప్పుడు ఎలా కావాలంటే అలా ఉండడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. మనకు మన ప్రజ్ఞాత్మతో సంబంధం లేకుండా మనకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ఆ విధంగా మన భూమి పని తీరుతెన్నెలు మన శరీర ధర్మాలు ఏర్పరిచారు. ద్వంద్వత్వము ఏర్పడడంతో ఆత్మలన్నింటికీ సంకల్ప స్వేచ్ఛ సహజంగా ఏర్పడిందని చెప్పుకున్నాము. మరి మానవులకు ఇవ్వబడిన సంకల్ప స్వేచ్ఛ ఆవల వైపు వారి సంకల్ప స్వేచ్ఛ కన్నా ఏ విధంగా భిన్నమైనది? సృష్టిలోనే ఏ లోకానికి లేని ఒక లక్షణం
కేవలం భూలోకానికి ఉన్నదని ముందే చెప్పుకున్నాము. అదేమిటంటే ఇక్కడ జీవించడానికి వచ్చే మనమే దీనిని నిర్మించుకుని ప్రాణం పోసుకున్నాము కనుక మన ఉన్నత భూలోక ఉన్నతి అవుతుంది. భూమి భవిష్యత్తును నిర్ణయించే వీలు మీకున్నది. మనం సరేనంటేనే భూమి ఎదుగుతుంది, పై అలసంఖ్యలకు పోతుంది. 1987లో జరిగిన హార్మోనిక్ కన్వర్టెన్స్ ఆత్మోన్నతికి అనుమతిలో మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. గ్రిడ్ల ప్రభావం. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. ఏ గ్రిడ్ల కింద మానవులు ఉంటున్నారో అవే గ్రిడ్ల కింద పశుపక్షాదులు కూడా ఉంటున్నారు కదా, మరి ఈ మాయా ప్రభావము వాటి మీద లేదా అని వాటి డిఎన్ఏ నిర్మాణంలోనే ఈ మాయపొర అతీతంగా వాటిని సృష్టించడం జరిగింది. ఈ గ్రిడ్ల ప్రభావం కేవలం మానవుల మీద మాత్రమే పడేటట్లు తయారు చేశారు. ఈ గ్రిడ్లు ఎంత బలంగా తయారు చేసుకున్నామంటే ఏ దేవతలనైనా సరే మన గ్రిడ్లలోకి, మన ప్రకంపనాల స్థాయికి వచ్చారంటే ఇక్కడే వాటి ప్రభావానికి లోనే ఇరుక్కుపోతారు. అందుకే వాళ్ళు ఈ భౌతికమైన చెవులకు వినపడరు, ఈ భౌతికమైన కళ్ళకు కనపడరు. మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. మన డైమెన్షన్లోకి, మన ప్రకంపన స్థాయిలోకి, మన అలసంఖ్యలోకి నేరుగా రారు. భౌతిక పరంగా వాళ్ళు మనకు కనపడినట్లు అనిపిస్తారు. ఒకవేళ మనతో మాట్లాడాలంటే ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతారు. మన శక్తులన్నీ జ్ఞాపకాలకు దూరం చేసుకున్నాము కదా. తాత్కాలికంగానే అనుకోండి. మన ఒరిజినల్ తత్వాన్ని అవసరమైనప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ, స్పిరిట్తో మనకు లింకు తెగకుండా చూసుకుంటూ మనల్ని నడిపించడానికి మనలో ప్రతి ఒక్కరి వెంట 2 ఏంజిల్స్ మార్గదర్శకులుగా వచ్చారు. వీళ్ళను గార్డియన్ ఏంజిల్స్ అని, గ్రిడ్స్ అని అంటారు, గైడ్స్ అని అంటారు. మార్గదర్శకులు. పసిబిడ్డను రోడ్డు మీదకి పంపేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి తెలిసి బాధ్యతగా ఉండగలిగిన తోడునిచ్చి పంపుతారు. అదేవిధంగా మనం భూమి మీదకి వచ్చేటప్పుడు అజ్ఞానంలో మనిషిగా పుడుతున్నాము కాబట్టి పూర్తి జ్ఞానమున్న మార్గదర్శకులు మన వెంట వచ్చారు. తాము చేయలేనిది పసిబిడ్డ అడిగినప్పుడు పెద్దవాళ్ళు ఎలాగైతే ఆ కోరిక తీర్చలేరో అదే విధంగా వాళ్ళకే సమాధానం తెలియని ప్రశ్నలు మనకి వేసినప్పుడు, తీర్చలేని కోరికలు మనం కోరినప్పుడు మన మార్గదర్శకులైన ఏంజిల్స్ మౌనం వహించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. ఈ మార్గదర్శకులు కూడా మనలాంటి ఆత్మలే. కాకపోతే మనలా వాళ్ళు 3 పరుదుల ప్రకంపనలోకి దిగి జన్మలు తీసుకోరు, ఉన్నత పరుదులలోనే ఉంటారు. అయితే మన గ్రిడ్ల కిందనే, మన పక్కనే, మన ఆరాలోనే ఉంటారు. మన వ్యక్తిగత ఎనర్జీ క్షేత్రంలోనే ఉంటారు. కాబట్టి మనం తెగిన గాలిపటాల్లా అందకుండా పోయే పరిస్థితి రాకుండా వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు. ఈ మార్గదర్శకులు మనలాగా భౌతిక శరీరం తీసుకోకుండా కాంతి శరీరంలోనే ఉండిపోయారు. భూమి మీద మనము అనేక జన్మలు తీసుకుంటుంటే వాళ్ళు గ్రిడ్లకు ఇవల వైపున మనతో పాటే ఉండిపోయారు. వాళ్ళు చేయవలసినది ఏమిటంటే మనలో ఎనర్జీ బ్యాలెన్స్ను నిలపాలి, ఆధ్యాత్మికత నిలపాలి. మనలో అంటే ఈ గ్రిడ్ల ప్రభావం వల్ల మనలో ఆత్మజ్ఞానము పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా బ్యాలెన్స్ను నిలబెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు మన వెంట లేకపోయినట్లయితే మనం ద్వంద్వత్వంలో నుంచి బయటపడలేనంతగా అందులో కూరుకుపోయి ఉండేవాళ్ళము. మనం భూమి మీద ఎన్ని జన్మలు తీసుకుంటూ వచ్చామో అన్ని జన్మలలో మన వెంట వాళ్ళు ఉంటూ వచ్చారు. అజ్ఞానములో ఉన్న మనం రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని సంపాదించసాగాము. మన అనుభవాలను బట్టి మనం ఆలోచనలు చేయడం, వాటి నుంచి ఎనర్జీ కర్మరూపంగా వెలువడడం, ఆ కర్మను అనుభవించడం, వీటన్నిటికీ మధ్య మనలో ఏర్పడే కొత్త అవగాహనను బంగారు కాంతిలాగా ఊహించుకుంటే ఆ బంగారం ద్రవకాంతిని మన మార్గదర్శకులు పాత్రలలో నింపుకున్నారట. మన నుంచి వస్తున్న జ్ఞానాన్ని ఎనర్జీగా వాళ్ళు పాత్రల్లో నింపుకోవడానికి మనం అంగీకరించాము. వాళ్ళ జ్ఞానాన్ని మన నుంచి దొంగతనం చేయడం లేదు. మన అనుమతితోనే మన జ్ఞానాన్ని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు పాత్రలను నింపి వేరే బృందానికి అందిస్తారు. ఖాళీ పాత్రలు కొత్తవి మళ్ళీ రెడీగా పెట్టేస్తారు.
ఎంతో మధురమైన అద్భుతమైన తేనె లాంటి ఆ జ్ఞానాన్ని ఆవల వైపు వారికి అందిస్తారు. ఇలా అందివ్వబడిన ఎనర్జీతో మన విశ్వ సృష్టి కొనసాగుతుంది. ఈ మధురమైన ఎనర్జీ నెమ్మదిగా విస్తరిస్తూ తొలి సృష్టికి చేరి ఇన్- ఇంటి తత్వాన్నే మార్చేస్తుంది. ఇంతకు మించిన ప్రేమపూర్వకమైన బహుమతి ఎవ్వరికీ ఇంతవరకు ఇచ్చి ఉండలేదు. రన్నర్లు మనకు చాలా దగ్గరగా ఉంటారు. మార్గదర్శకులు వీళ్ళు కాకుండా రన్నర్లు ఉంటారు. మన వెంట మనం ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలనుకుంటామో మన పనులు జరిగేలా చూడడానికి వీళ్ళు మార్గదర్శకుల కింద పనిచేస్తుంటారు. వీళ్ళు మనతో నేరుగా వ్యవహరించడం మన అనేది ఉండదు. మార్గదర్శకులు అందించే ఎనర్జీ పాత్రలను ఆవల వైపునకు చేరవేసేది వీళ్ళే. అలాగే మార్గదర్శకుల ఆదేశాలను అందుకుని ఆవల వైపునకు వెళ్ళి పని చేసుకువచ్చే వాళ్ళు వీళ్ళే. విశ్వములో ఇతర జీవ రూపాలు టొబైస్ కపుల్ద్రితో మాట్లాడటం మొదలుపెట్టిన కొత్తల్లోనే మన విశ్వంలోని నక్షత్రాలను మానవులే సృష్టించారని టొబైస్ చెప్తూ కపుల్ద్రి జాఫ్రీ హాఫ్ అస్సలు నమ్మలేదట. ఉపమానంగా మాట్లాడుతున్నాడేమో ఏమనుకున్నాడట కపుల్ద్రా. కానీ తాను చెప్పింది అక్షర సత్యమని అన్నాడు టొబైస్. మన భౌతిక విశ్వంలో కొత్త నక్షత్రాలు ఏవైతే పుట్టుకొస్తున్నాయో, కొత్తగా పుట్టుకొచ్చినట్లు ఏవైతే కనపడుతున్నాయో, ఇక్కడ భూమి మీద మనం చేసే పనుల వల్ల ఏర్పడుతున్న ఎనర్జీతో వాటిని మనమే సృష్టిస్తున్నామట. ఒకరోజు రాత్రి కపుల్ద్రా ఆకాశంలోని నక్షత్రాల కేసి చూస్తూ టొబైస్ని అడిగాడట, కొత్త జీవులనే వాళ్ళు నిజంగా ఉన్నారా? మనుషుల్లాంటి జీవులు కానీ ఇతర రకాల జీవులు కానీ విశ్వంలో ఉన్నారా అని ఎక్కువగా లేరు అన్నాడట టొబైస్. ఉండడానికి చాలా రకాల మానవులు ఉన్నారట. ఎన్నో లోకాలలో అయితే భూమి మీద ఉన్న మానవులే అందరిలోకి ప్రత్యేకమైన వాళ్ళు. మన విశ్వంలో కొన్ని రకాల జీవరూపాలు ఉన్నాయి కానీ మానవుడంత క్లిష్టమైన జీవరూపాలు కావట అవి. మనం అనుకుంటున్నట్లు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి అంతరిక్ష నౌకలలో గ్రహాంతర వాసులెవరో తిరగడం లేదట. మనకు కనపడుతున్నది, మనం ఫీల్ అవుతున్నది ఇప్పటి దృశ్యాలు కాదట. మన సైన్స్ ఈ విషయాన్ని చెబుతుంది కదా. మనం అసలు భూమి మీదకి రాక పూర్వము అక్కడ జరిగిన కార్యకలాపాలట అవి. అప్పట్లో అక్కడ వివిధ డైమెన్షన్లలో చాలా పనులు జరిగాయి కదా. అప్పటి దృశ్యాలను ఇప్పుడు చూసి వాళ్ళనే గ్రహాంతర వాసులని మనం అంటున్నామట. ఆ కనపడుతున్నది ఎవరో కాదు, గతంలోని మనమేనట. ఒకప్పుడు మనము ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. వాళ్ళను చూస్తే మన గతం, మన చిన్నతనం, మన అనుభవలేమి, అప్పటి అమాయకత్వం గుర్తుకొస్తుంది. మనకు మన ఆలోచనలు అటుపోయి మనం అనవసరంగా వాటి గురించి ఆలోచించకూడదని టొబైస్ మనకి ఇలా చెబుతున్నాడు. మన విశ్వంలో ఎనర్జీ పరంగా చాలా పని జరుగుతుంది. అయితే అది మనిషి కంటికి కనపడదట. కపుల్ద్రా ఆకాశంలోకి చూసి అక్కడ ఎక్కువగా ఏమీ లేదని అర్థం చేసుకున్నాక, మరైతే ఇంత పెద్ద విశ్వం ఎందుకు అని అడిగాడట టొబైస్ను. దానికి సమాధానం చాలా సింపుల్ అంటాడు టొబైస్. ఆ కనపడే విశ్వం అంతా మలి సృష్టి, సెకండ్ క్రియేషన్కి పునాదట. మనమే దాన్ని సృష్టిస్తూ వచ్చామట. మనకు తెలియకుండానే గ్రహాంతర బీజాలు కలిగిన తల్లిదండ్రుల గురించి చెప్పమని ఒక శాంబ్రా అడిగితే టొబైస్ ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. అది చాలా క్లిష్టమైన విషయం అట. గ్రహాంతర వాసులకు మనం పుట్టామన్న విషయాన్ని ఆలోచించవద్దంటాడు. ఇప్పటి జన్మ గురించి ఆలోచించమంటాడు. వీటికి మూలాలు మనం భూమి మీదకి రాకముందు ఏర్పడ్డాయట. అగ్నిగోడ దాటక ఆ అనుభవాలు చాలా తీవ్రమైనవట. ఆ అనుభవాల వల్లే మనము ఈ భూమి మీదకి భౌతిక రూపంలో రావడానికి వీలయ్యింది. గ్రహాంతర వాసులెవరో మనల్ని పుట్టించారని అనుకోవద్దంటాడు. అది వాస్తవమేనా? సరే, మన ప్రజ్ఞాత్మే మనల్ని పుట్టించిందని, మనలోని సృష్టికర్త వల్లే మనము ఏర్పడ్డామని, ఇక్కడికి రాకముందు చాలా తీవ్రమైన ఎనర్జీ పరమైన అనుభవాల వల్లే మనం ఏర్పడ్డామని అనుకోమంటాడు. మనకు మనమే తల్లిదండ్రులమని అనుకోమంటాడు. ఆ కథలన్నీ వినడం మొదలు పెడితే మనకు బాధ కలగవచ్చు.
కోపం రావచ్చు, దానివల్ల వేరే విధమైన ఎనర్జీ ఏర్పడుతుంది. న్యూ ఎనర్జీలకి వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది. అందుకే అనవసరమైన గతాన్ని పక్కన పెట్టేసి మన అభివృద్ధికి అవసరమైన దా అనవసరమైన గతాన్ని పక్కన పెట్టేసి దానిని తీసుకుని ముందుకు పోతూ ఉండాలి. అవసరమైన సమయంలో ఆ గ్రహాంతర వాసుల గురించి మనకు ఎలాగూ తెలుస్తుంది. తొందరపడనేలా. తొలి పాపం. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంతకు ముందు లేని భావాలు, మార్పులు మనలో వచ్చాయి అని చెప్పుకున్నాము కదా. వాటికి తప్పు చేశానన్న సిగ్గు, సేమ్ అనే దానిని కూడా చేర్చాలి. ఈ ద్వంద్వత్వపు ఎనర్జీ భూమి మీదకి రావడానికి తగిన విధంగా మనం ఇక్కడ ఎనర్జీ టెంప్లెట్లను అమర్చాము. టెంప్లెట్ అంటే ఏమిటో ముందు ముందు వివరంగా చెప్పుకుందాము. స్పిరిట్ తో మన చైతన్యాన్ని అంటే స్పృహను తెంపుకోవడంలోని లోతు గాని, అదెంత కష్టంగా ఉంటుందో అని గాని మనం ఎవ్వరము మాయతెర మాయతెర దాటి ఆ యువతలకు వచ్చిన మనం గాని, ఆవల వైపున నిలబడిపోయిన ఏంజిల్స్ గాని, స్పిరిట్ గాని ఎవ్వరము ముందుగా ఊహించలేదు. ఇక్కడ ఏర్పాట్లన్నీ జరిగాక మనం భూమి మీదకి దిగి అజ్ఞానంలో మానవ శరీరంలో కళ్ళు తెరిచాము. స్పిరిట్ నుంచి లింకు జాగ్రత్తావస్థలో తెగిపోయింది. మనకు ఎప్పుడైతే స్పిరిట్ తో మనకు కనెక్షన్ పోయిందని అనిపించిందో మనలో సిగ్గు అనే భావన విపరీతంగా ఏర్పడింది. ఇది అవమానంతో కూడుకున్న సిగ్గు, ఏదో తప్పు చేశామన్న భావన. ఈ భావన మొదటిసారిగా అగ్నిగోడ దాటుతుండగా కలిగింది. భూమి మీదకి రావడం ఈ భావన మరింత తీవ్రమైంది. ఇది ద్వంద్వత్వానికి ఉన్న ఒకానొక ముఖ్య లక్షణము. ఇదే మనం అనుకునే ఒరిజినల్ సీన్ లేదా తొలి పాపము. అంటే మనలో గిల్టీ ఫీలింగ్ కలిగిందన్నమాట. అప్పటి నుండి ఆ భావన మనలో అలా ఉండిపోయింది. మన చర్చలు, మతాలు దాని మీద కదిలాయి. మనుషుల్ని శక్తిహీనుల్ని చేయడానికి దానిని ఉపయోగించారు. తిరిగి స్పిరిట్ దగ్గరకు వెళ్ళాలంటే మనం మన కాళ్ళ మీద, చేతుల మీద పాక్కుంటూ పోవాలని బోధించారు. మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి భూమిపై మానవ జన్మ తీసుకున్న ఆత్మ మీద ఏర్పడిన ఎనర్జీ ముద్రే ఈ షేమ్ లేదా సిగ్గు అనేది ప్రజ్ఞాత్మ, అంశాత్మ. మన భూమి మీదకి వచ్చిన వైనాన్ని టొబయస్ ఒక ఘట్టంగా చెప్పాడు. కథగా చెప్తే మనకు తేలిగ్గా అర్థమవుతుంది కదా. మరి భూమి మీద అనుభవాన్ని పొందాలన్న ఆలోచన ఆత్మకు కలిగింది. తనలో నుంచి ఒక అంశాత్మను సృష్టించింది. ఆ అంశాత్మే మనము. ఆ ఆత్మే మన ప్రజ్ఞాత్మ. మన ప్రజ్ఞాత్మ ఎదుట 3 దారులున్నాయి. ఆ 3 దారుల గురించి మనకు చెప్పింది మన ప్రజ్ఞాత్మ. నేరుగా వెళ్లే దారి భూమికి వెళుతుంది. అక్కడ జీవితం కష్టంగా ఉంటుంది. కుడి ఎడమలకు వెళ్లే 2 మార్గాలు ఇతర పరిధులకు తీసుకుపోతాయి. అక్కడ జన్మలు సుఖంగానే సాగుతాయి. మనం మనకిష్టం వచ్చిన మార్గాన వెళ్ళి జన్మ తీసుకోవచ్చు. బలవంత పెట్టడం అనేది ఎక్కడా లేదు. భూలోకం చాలా కఠినమైన రూల్స్ ఉన్న మిలిటరీ స్కూలు లాంటిది. అక్కడ బతకడం చాలా కష్టం. అయితే ఆ కష్టానికి మనం వెరవకుండా ఉంటే మాత్రం అంత కష్టానికి తగినట్లు ఎంతో జ్ఞానం, అనుభవం వస్తాయి. ఇతర డైమెన్షన్లలో ఒక జన్మలో 1-2 విషయాలను మాత్రమే నేర్చుకుంటారు. కానీ భూమి మీద ఒకే జన్మలో అనేక విషయాలు నేర్చుకుంటారు. అయితే ఎక్కడా లేని ఒక విలక్షణమైన లక్షణం భూమి మీద ఉన్నది. అదేమిటంటే ఆత్మ తనకున్న శక్తుల్ని, తనలోని పరమాత్మ ఎరుకను పక్కన పెట్టి భూమి మీద జన్మించడానికి కఠోరమైన దీక్షగా జన్మలెత్తి జ్ఞానాన్ని పొందాలి. ప్రజ్ఞాత్మకు కూడా భూమి కొత్తే కాబట్టి మనకు సహాయం చేయగల స్థితిలో ఉండదు. కనుక మనది ఒంటరి పోరాటమే అవుతుంది. మన సమస్యలను పరిష్కారం మనమే వెతుక్కోవలసి ఉంటుంది. అందుకే చెప్తుంటారు, మీకు సమస్యలు వచ్చినప్పుడు స్పిరిట్ని కానీ మాస్టర్స్ని కానీ సలహాలు, సహాయాలు అడగండి అని. రాలేదంటే అర్థం ఆ సమాధానం బయటెక్కడో లేదు, మీలోనే ఉంది అనే సమాధానం మనలోనే ఉండటం. అంటే ఎవరి సహాయము లేకుండా ఇక సమాధానం మన దారి మనమే మౌనంగా వెతుక్కోవాలన్నమాట. అందుకు గాను మన శక్తియుక్తులన్నీ వెచ్చించాలన్నమాట. కష్టాలలో పదనెక్కినంత చక్కగా
బుర్ర సుఖాలలో పదునెక్కదు. అదే విషయం. ప్రజ్ఞాత్మ చెప్పిన ఈ విషయాలన్నీ విన్నాక మనము ఆలోచనలో పడ్డాము. ఎలాగూ జన్మ తీసుకోబోతున్నాము. అది మామూలు జన్మ అయ్యే కన్నా కష్టాలతోనూ సరికొత్త జ్ఞానంతోనూ కూడుకున్న మానవ జన్మ అయితే వచ్చినందుకు మనకు ఘనంగా ఉంటుంది. కష్టమైనది సాధించడమే కదా గొప్పతనం. అందువల్ల భూమి మీదకి రావాలనే కోరుకున్నాము, వచ్చాము. మనం ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉన్నది. వెళతావా అని ప్రజ్ఞాత్మ అడిగినప్పుడు మనం వెళతాను అని వచ్చాం ఇక్కడికి. పైకి చూడడానికి ఆ నిర్ణయాన్ని మనం స్వయంగా తీసుకున్నట్లే ఉంటుంది. కానీ నిజానికి అది ఆత్మలో బయలుదేరిన నిర్ణయం. భూమి మీద నుంచి సమాచారాన్ని, మరింత జ్ఞానాన్ని పొందాలన్న ఆత్మ సంకల్పము, ఆ కోరికతోనే మనల్ని అంశాత్మగా సృష్టించింది. తనలో నుంచి అంటే ప్రోగ్రామింగ్ అయ్యి పోయిందన్నమాట. ఆ సంకల్పంలో నుంచి పుట్టిన వాళ్ళం మనం. ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఎలా పోతాము? అర్జునుడికి ఇల్లాలయ్యే కూతురు తనకు కలగాలంటూ ద్రౌపదిని కూతురిగా పొందాడు ద్రుపద మహారాజు. అట్టి సంకల్పం నుంచి పుట్టిన ద్రౌపది దుర్యోధనుని ఎందుకు వరిస్తుంది? వరించదు కదా. అలాగే భూమి మీదకి పంపాలన్న సంకల్పంలో నుంచి ఏర్పడిన మనము ఆ ఆత్మలో ముక్కలమే కదా. అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తాము. అలా మనల్ని అంటే తన అంశాత్మలను అన్ని వైపులకు పంపేశాక ప్రజ్ఞాత్మ ఒక చోట హాయిగా కూర్చుంది. మన నుంచి వచ్చే సమాచారాన్ని అందుకుని మరింతగా ఎదగాలని దాని ప్రయత్నము. దాని దృష్టంతా మన మీదే. అలా కూర్చుని ఉన్న ప్రజ్ఞాత్మను తుంటరులైన ఆత్మలు లేదా అతిశక్తి కలిగిన ఆత్మలు వచ్చి కదిలించే ప్రమాదం ఉన్నది. ప్రజ్ఞాత్మకు ఏకాంత భంగం అయ్యిందంటే దానికి మనకు మధ్య ఉన్న కమ్యూనికేషన్లో అంటే సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయి. అలా ఆటంకాలు ఏర్పడి కమ్యూనికేషన్ దెబ్బతింటే మానవులమైన మనకు చాలా కష్టమైపోతుంది. కనుక ప్రజ్ఞాత్మను ఎవ్వరూ కదిలించకూడదు. అందుకే ఇలాంటి ప్రజ్ఞాత్మలన్నీ ఒక తలములో ఒక చోట కోట్లాది సంఖ్యలో ఉంటాయట. ప్రతి ప్రజ్ఞాత్మ చుట్టూ ఎనర్జీ క్షేత్రం ఉంటుంది. ఇలా ఎనర్జీ కప్పుకున్నందువల్ల ప్రజ్ఞాత్మ తులిపి ఆత్మలకు, ఆకతాయి ఆత్మలకు కనపడదు. ఎనర్జీ తిత్తిలోకి పోయినట్లు ఎనర్జీ చుట్టుకోనున్న ప్రజ్ఞాత్మలను కాపలాగా కాస్తుంటారు. లక్షలాది మంది ఏంజిల్స్ ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ అక్కడ ఉండవలసిన ఎనర్జీని కాపాడుకుంటారు. అంటే అక్కడి వాతావరణపు ఎనర్జీ ఎలా ఉంటే ప్రజ్ఞాత్మలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు ఆ ఏంజిల్స్. జ్ఞాన సముపార్జనే ఆత్మకు ప్రధాన లక్షణం కాబట్టి మనం భూమి మీద జన్మలు పరంపరం ముగించుకుని తిరిగి వెళ్లే లోపల మరికొంత జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందాలని మన ప్రజ్ఞాత్మ తనలో నుంచి మరో 2 అంశాత్మలను మిగిలిన 2 మార్గాల్లో పంపేసింది. కనుక మన తోబుట్టువులు ఇంకా చాలా ఉందట్టుంది మేడం. ఇది భూమి 9 అవుతుంది కదా. ఉన్నారా జమీలా? పవర్ పోయింది. అది ఇంకా ఎక్కువ ఉందా? ఈ చాలా ఉంది మాస్టర్. ఇది భూమి గురించి చాలా ఉంది ఇది. ఇంకొక 5 మినిట్స్ చదవండి, స్టాప్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చింది. అదే అందుకే డిస్కనెక్ట్ కాకుండా. అదే ఇది ఒక పేజీ చదివేస్తున్నారు ఇక. ఓకే. మన తోబుట్టువులు ఇతర డైమెన్షన్లలో ఇతరాల సంఖ్యల్లో జీవించి ఉన్నారు. రాబోయే కాలంలో మనం వాళ్ళను కలుస్తాము. మనం ఈ భూమి మీద భ్రమలో బ్రతకటం అనే ప్రయాణాన్ని పూర్తి చేసే వరకు మన ప్రజ్ఞాత్మ మన కోసం ప్రేమగా, ఓర్పుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడాల్సి వస్తుందన్న విసుగు దానిలో ఉండదు. ఎందుకంటే మన పరుగుదల కార్యక్రమంలో పరోక్షంగా మన ప్రజ్ఞాత్మ కూడా పాలు పంచుకుంటుంది. ఇక్కడ మనం చేసే పనులు, సమాచారము ఎప్పటికప్పుడు మన నుంచి సిల్వర్ కార్డు లాంటి లింకు ద్వారా మన ప్రజ్ఞాత్మకు అందిపోతూ ఉంటుంది. కదలకుండా కూర్చోమన్నట్లు కనపడే కంప్యూటర్ మనకు అవసరమైన చోటల్లా డేటాను ప్రాసెస్ చేసి మనకు అందిస్తుంది. అదేవిధంగా మానవులం మనమేదో కష్టపడిపోతున్నట్లు, ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తులోకి ఊరికే కూర్చోనున్నట్లు కనిపిస్తుంది.
గాని మన వ్యవహారాల్లో ప్రజ్ఞాత్మ తన వంతు పాత్రను కనపడకుండా చక్కగా పోషిస్తూనే ఉన్నది. తనకు తెలిసినంతలో మనకు సహాయం చేస్తూనే ఉన్నది. అయితే ఎంపిక, స్వేచ్ఛ ఉన్న మనం మన సంస్కారాన్ని బట్టి దాని మాటలను ఒక్కొక్కసారి అస్సలు లెక్క చేయకుండా పోతుంటాము. మన మనసాక్షిగా మనలో ఏదైతే వ్యక్తమవుతున్నదో దాని నోరు మనమే బలవంతంగా మూసేస్తూ ఉంటాము. అసలు మనకు ప్రజ్ఞాత్వం ఉన్నదని గాని దానిని ఎనర్జీ కిత్తిలో ఉంచామని గాని అది మన కోసం ఇదోతీతంగా పాటుపడుతుందని గాని అజ్ఞాన బ్రహ్మలమైన మనకు గుర్తే లేదు. ఆ అజ్ఞానములో ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నాము. భూమి మీద బంధాలు, అనుబంధాలు, వ్యామోహాలు అనుకుంటూ కర్మల చిక్కుముళ్లల్లో చిక్కుకుపోయి బతికేస్తున్నాము. ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇది అవసరమే అనుకోకండి. మన వంశంలో లేనట్లు కనపడే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మనకు కష్టాలు వచ్చేసాయని, మనల్ని పట్టించుకునే నాదుడే లేడని వాపోతుంటాము. కానీ మనస్సాక్షి చెప్పింది చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండము. మనము ఏర్పరచుకున్న అలవాట్లకు అనుగుణమైన ఆలోచనలనే మనం మనసాక్షిగా బలవంతంగా చిత్రీకరించుకుని అప్పటికి తాత్కాలికంగా ఆహాన్ని తృప్తిపరుచుకుంటాము. కానీ ఆ ఆలోచనల చేతల ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం విలవిలలాడిపోతాము. మనిషిగా పుట్టడమే ఒక శాపంగా భావిస్తాము. మన మతాలు కూడా మానవ జన్మను శాపమనే బోధించాయి. మనకు నిజానికి మానవ జన్మ పాపము కాదు, శాపము కాదు. అది మనం స్వీకరించిన గౌరవము, మనకు గర్వ కారణము. చదువుకుంటానంటూ స్కూలుకు వచ్చిన మనం క్లాసులో కూర్చొని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడక మనకు మనమే సమస్యలను సృష్టించుకుంటే ఎలా ఉంటుందో, అజ్ఞానంలో మన మానవ జన్మలు అలాగే గడిచాయి. ఈనాడు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వీళ్ళంతా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు. భూమికి ప్రాణం పోసిన వాళ్ళు కొందరున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాటైనాక వచ్చిన వాళ్ళు మరికొందరున్నారు. ఎన్నో లోకాల నుంచి వచ్చి జన్మ తీసుకున్నామన్నారు. ఇప్పటికీ 1,05,00,000 సంవత్సరాలుగా భూమి మీద రకరకాల జన్మలెత్తుతూ వచ్చాము. ఆ సర్కిల్ పూర్తి చేయాలన్న ఆశతో ఇలా వచ్చాము. ఆవల వైపున కూడా మనం పొందిన బాధను, దుఃఖాన్ని మాన్పుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ని జన్మలు ఎత్తాము. డిఎన్ఏలో భయం. మన డిఎన్ఏలో అంటే ఇది రేపు చదువుకుందాం మేడం. ఇక డిఎన్ఏలో ఇక్కడికి భయం స్టాప్ గురించి. చేయండిలే. ఓకే ఓకే, ఓకే ఈ పాయింట్ స్టాప్ చేయండి. రేపు డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చదివి వినిపిస్తా ఉన్నారు ఓపిక్గా. మీరు ఓపికగా వింటున్నారు. మీకు ముందు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన 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 కథే కదా ఇది, కాకపోతే మన కథే మనకు అర్థం కావట్లేదు. అదే కదా. అయితే ఇక్కడ చాలా వరకు దీనిలో కవర్ చేశారు కానీ అంత ఈజీగా అయితే అర్థం కాదు. ఈ బ్రహ్మాత్మలు ఏంటి, ప్రజ్ఞాత్మలు ఏంటి, అంశాత్మలు ఏంటని అన్నీ కన్ఫ్యూజన్ అవుతాయి. కాకపోతే మనకి అదే తెలిసినంత అదే వైట్ బ్రదర్హుడ్ అంటాం కదా, మన హైయర్ ఇవన్నీ కూడా ఒక ఒరియన్ స్టార్ సిస్టంలో మింటక అనే ప్రాంతంలో దాన్ని తపర్లోకం అనుకోవచ్చు మనం. అక్కడ ఉంటాయి, తపస్సులో నిమగ్నమై ఉంటాయి. ఇక్కడ ఎంతమంది ఏంజల్స్ కాపలా కాస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో అప్పుడు మనకి కనెక్ట్ అవుతాయి అవి, ధ్యానంలోంచి లేచి ఇంకా మనకి కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. అప్పటి వరకు మనకి ఏంజల్స్ ఉంటారు. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు వరకు, అంటే వచ్చినా కూడా మనం ఇంకా కాస్త జ్ఞానం పెంచుకునే వరకు వాళ్ళు మనతో ఉంటారు. వీళ్ళు ప్యూర్గా ఉంటారు, వీళ్ళకి ఏమీ తెలియదు అనమాట. అంటే ఆ భగవంతుని తత్వంలోనే ఉంటారు కాబట్టి వీళ్ళు మనకి తోడుగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా అవేకన అనేది మొదలవుతుందో అప్పుడు మనకి వీళ్ళు డిసపియర్ అయిపోయి మన ఆత్మ రంగంలోకి దిగుతుంది అనమాట. అప్పటి నుంచి ఇంకా తనే మనకి అన్ని విధాలా హెల్ప్గా ఉంటుంది. అట్లా ఇది చాలా అద్భుతమైన విషయం. చాలా అయితే నాకు తెలిసినంత, అంటే నేను విన్నంత వరకు
ఈ భూమి అనే కార్యక్రమం అనేది దాదాపు 4-5 బిలియన్ల సంవత్సరాల నుంచి మొదలైంది. అంటే భూమిని సృష్టించడం అవును. మొదలైంది. మొట్టమొదట జన్మలు తీసుకుంది మాత్రం క్రిస్టల్ లోకవాసులే. వీళ్ళు దాదాపు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జన్మలు తీసుకున్నారు. అక్కడి నుంచి జన్మల పరంపర అనేది మొదలైంది. ఇంకా మనకి మనుషుల గురించి అయితే 1,000,000 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది ఎవరు అనమాట. మాస్టర్? ఫస్ట్ ఎవరు తీసుకున్నారు మాస్టర్? క్రిస్టల్ క్రిస్టల్ లోకవాసు క్రిస్టల్ అంటే స్టోన్స్ మనకి భూమి మీద ఉన్నాయి క్రిస్టల్ కదా. ఆ, ఈ రాళ్ళు అవును. రాతి జన్మలు, మినరల్. మినరల్ ఫస్ట్ కింగ్డమ్. రాళ్లలో శ్వాస పెట్టారట శ్వాసని. తర్వాత చెట్లలో శ్వాసించడం కింద అన్ని చేసుకుంటూ వచ్చారన్నట్టు అట్లా. అట్లా అట్లా ఇప్పుడు మనిషి అయితే ప్రత్యేకత భూమి మీద మనిషి అంటే ఇప్పుడు చాలా ప్రత్యేకం. ఆ, అది అది చెప్పారు మనకి ఇక్కడ. అంటే అన్నీ ఒక్కొక్క లోకంలో ఒక్కో రకాల్లో ఉంటారు, కానీ భూమి మీద ఉండే మనిషి అనేది ఈ సృష్టిలో చాలా ప్రత్యేకం అనేది చెప్తున్నారు. అందుకే మనం అంటే మన గురించి మనకు తెలియకపోయినా ఆ, అందరూ మాత్రం మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి ఫస్ట్. చాలా అద్భుతమైన విషయం రమాదేవి గారు. ఆ, ఎవరైనా ఇంకా దీని గురించి మాట్లాడతారా? ఇప్పుడు విన్న దాని గురించి లక్ష్మీనాథ్ గారు కానీ ఇంకెవరైనా మీకు ఎలా అనిపించింది? ఏమైనా కొత్త కోణంలో ఉంటే చెప్పండి, మేము కూడా వింటాము. నిన్ను అడిగినట్టు రమాదేవి గారిని మీకేం మీరు చదివిన దాంట్లో ఏం అర్థమైంది అడుగుతారేమో అనుకున్నాను నేను. రమాదేవి గారిని అడగలేదు, అడిగితే మర్చిపోయి. మళ్ళీ ఎత్తుక్కుంటారు. పాపం నిజంగా చాలా ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా గంభీరమైన సబ్జెక్టు. దానిలో అయితే తమాషాగా కొన్ని 2-3 కథలు వచ్చినాయి, విష్ణుమూర్తి కథలు. అవి భలే నాటకీయంగాను చాలా తమాషాగా కొంచెం నవ్వు వచ్చింది బాగా. ఆ మేడం అడుగుతారేమోనని ఈ రోజు కొంచెం కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టేసుకున్నాలే. గుర్తు ఋషులు వచ్చి పెట్టేసుకున్నారా? బట్టి అదే పెట్టేశారా? ఫస్ట్ రాళ్లల్లో చెట్లల్లో శ్వాసను నింపారని, అది రాయి మెత్తబడి పగిలిపోతే అది దాంట్లో శ్వాస లేదని, అదే మెత్తబడ్డప్పుడే శిల్పంగా దానిలో తయారు చేస్తారని, చైతన్యం లేదని. చైతన్యం లేదని, అది ఎస్. మెత్తబడ్డప్పుడే శిల్పంగా తయారు చేస్తారని. అమ్మ 2 పాయింట్లు బట్టి పెట్టారు మొత్తానికి. పరీక్షలు కఠినమైన పాఠశాలకు వచ్చాం కదా, ఎలాగో మనం చదివి గుర్తుపెట్టుకుని రాయాలి. కొన్ని బట్టి కొట్టుకొని చిట్టాలు పేపర్లు పెట్టుకొని ఆ, ఇట్లా చేస్తే ఎట్లా మీరు? మంచిది. ఒకడేడు రాక్షసుని సృష్టిస్తే అతను పోయి అంటే ఋషులందరినీ బట్టిగా కాదు సాగొడుతుంటాడు. మేడం, అవి కొంచెం అట్లా నాకు మైండ్ లో అది కొంచెం ఇట్లా గుర్తుండిపోయినాయి అన్నట్టు అట్లా చదివేటప్పుడు. ఓకే ఓకే, కొన్ని పాయింట్స్ బాగా అంతే. గుర్తుంటాయిలే మనకి. ఇప్పుడు మనకి అవును. లక్ష్మీనాథ్ గారు చెప్తున్నారు చూడండి. అంటే కర్మ ఎలా క్రియేట్ అంటే ద్వంద్వత్వమే ఎంత ఆట. ఈ ద్వంద్వత్వంలో ఆట అనమాట. ఇప్పుడు ఏకత్వంలో ఏముంటది, కిక్ ఉంటది కదా. ద్వంద్వత్వంలో అయితే బాగుంటది అనేసి ఆ, ఎంత తమాషాలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా, అది చాలా తమాషాగా ఫన్నీగా ఉన్నాయి. ఉమ్. అది ప్రజ్ఞాత్మ సృష్టే కదా మాస్టర్ అది. ప్రజ్ఞాత్మ కూడా ద్వంద్వత్వంలో ఉంటది. అంటే ప్రజ్ఞాత్మ నుంచి వచ్చిన అంశాత్మ ద్వంద్వత్వంలో ఉంటది. ప్రజ్ఞాత్మ అదే ఏమో అంటే ప్రజ్ఞాత్మకి కావాల్సిన ఆటగా ఈ ఆటను బాగా ఆస్వాదిస్తుంటది ప్రజ్ఞాత్మ అని చెప్పి అంటారు. ఆ, అనుభవ జ్ఞానం కావాలి కదా. అందుకని ఇవన్నీ తర్వాత క్రియేట్ చేసేసి మధ్యలో మనం కదా నలిగిపోయేది ఇక్కడ దేహంలో ఉన్న వాళ్ళమే. ఇంకొక ఓకే. పాయింట్ మాస్టర్, ఉమ్. ప్రజ్ఞాత్మని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అంటారు. అదేంటది? అవునవును. చేయకూడదు. అవును, ఇష్టం. ఎందుకంటే ధ్యాన స్థితిలో ఉంటది. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి కనెక్షన్ తెగకుండా మనం ఇక్కడ ఆట ఆడుతూ ఉంటే అది దాన్ని స్వీకరిస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ వేలోకి వచ్చి మనం జ్ఞానవంతులుగా తయారైనప్పుడు మనకి అంతరాత్మ ఉంటుంది కదా. ఈ అంతరాత్మ ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వస్తుందో అప్పుడు అక్కడ ప్రజ్ఞాత్మ కూడా ధ్యానం నుంచి బయటకు వచ్చి అప్పుడు మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. అసలు మనం ఎక్కడున్నాం కూడా తెలియదు తనకి. మన మాస్టర్స్ ఉంటారు కదా మధ్యలో, వీళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ దేవతలు వీళ్ళందరూ కూడా మనల్ని మన ప్రజ్ఞాత్మని కనెక్ట్ చేస్తారు అనమాట. ఇదిగో పలానా దగ్గర ఉంది మీ యొక్క అంశాత్మ అనేసి ఆ జీవాత్మ కనెక్ట్ చేస్తారు.
మర్చిపోతుంది అది, దానికి ఏం గుర్తుండదు అట్లా. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. అసలు ఒకసారికి అర్థం కాదులే ఇది, ఎన్నోసార్లు వినాలి, చదవాలి. ప్రతిసారి మీరు చెప్పినట్టు ఒక పాయింట్ అని మళ్ళీ మనకు కొత్తగా యాడ్ అవుతాయి. కానీ ఈ రోజు చదివింది మాత్రం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అవునవును. ఇప్పుడు మధ్య శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఒక పాయింట్ మధ్యలో వచ్చింది కదా మాస్టర్. నాటకీయత ఒకటి తమాషాగా శ్రీకృష్ణుడు అంటే ఒకరిని శిక్షించాలంటే కర్మలు చేయాలి అని అంటే అక్కడ ఆస్కారం లేదని చెప్పేసి కర్మలు చేయడానికి ఏదో అంటే పురిగొల్పుతారా ఏమో చేస్తారు ఇక్కడ కదా. కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ చీకటి శక్తులు ప్రబలాయో వాళ్ళని ముందు ఆ, పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. ఇక్కడ ఏదో ఒక సాక్ష్యం లేకుండా మళ్ళీ అంటే మనం ఎంత ప్లాన్ చేసినా కోర్టుకి సాక్ష్యం అనేది కావాలి కదా. సాక్ష్యం లేకపోతే అక్కడ శిక్ష వేయరు. అది ఒక రూల్స్ కదా, అవి లా అది సిస్టమ్, అది చట్టం అది. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనం సాక్ష్యాలు సృష్టించాలి. సాక్ష్యం లేకపోతే అక్కడ శిక్ష పడదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ, ఎవరి అంటే తప్పు లేకుండా ఎవరిని మనము అంటే ఆ రుజువు లేకుండా ఎవరిని ఏం చేయకూడదు మన విశ్వ ప్రభుత్వం యొక్క చట్టం ప్రకారం. అందుకని మనకి ముఖ్యంగా మెయిన్ అంటే విష్ణుమూర్తి ఏంటంటే అక్కడ క్రియేట్ చేపిస్తారు అనమాట. క్రియేట్ చేపించి ఒకరికొకరికి లింకులు పెట్టి మధ్యలో నారదుడిని కూడా పెట్టుకున్నారు కదా. వీళ్ళందరూ కలిసి ఏంటంటే క్రియేట్ చేస్తారు, అటు సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తారు అనమాట. ఆ విధంగా చేసి ఈ యొక్క అసుర జాతిని కంప్లీట్గా డిసపియర్ చేయాలి. వీళ్ళని కంప్లీట్గా ఆత్మస్థితిలో నుంచి వీళ్ళని కంప్లీట్గా మళ్ళీ పాజిటివిటీలోకి తీసుకురావాలి. ఇది ప్లాన్ అనమాట. అందుకని ఇక్కడ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేపించి తప్పు రుజువు చేపించి అప్పుడు వాళ్ళకి ఇలా శిక్ష వేస్తారు అనమాట, మరణ శిక్ష. అట్లా అందుకే శ్రీకృష్ణ భగవానుడు కూడా అంటే కారణం లేని ఆయన ఏం చెయ్యడు, అసలు శిక్షించాడు, ఏం చెయ్యడు. అవి చేసేదాకా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, మన కర్మలు చేసేదాకా వెయిట్ చేస్తాడు. మేడం గారు, రాధాకృష్ణ సీరియల్లో కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటి అన్ని. జమిల మేడం గారు, ఎవరో మాట్లాడుతున్నారు అమ్మండి గారా, చెప్పండి. ప్రజ్ఞాత్మ అంటే ఏంటండి? ప్రజ్ఞాత్మ హయ్యర్ సెల్ఫే. అంటే అంటే ఎట్లా అంటే బ్రహ్మాత్మ నుంచి మళ్ళీ ఒక అంటే బ్రహ్మాత్మ అనేది మనకి పూర్ణం అనుకోండి. అంటే ప్రకృతి పురుషుడు అంటాం కదా, బ్రహ్మాత్మ అంటే పురుషతత్వం అనుకోండి. ఈ యొక్క ప్రకృతి అంటే స్త్రీతత్వం. ఇది ఇక్కడ కిందకి దిగి వచ్చినప్పుడు ఇది రెండు భాగాలు అంటే ప్రజ్ఞాత్మ అంశాత్మగా విడిపడుతుంది అనమాట. విడిపడి ప్రజ్ఞాత్మ ఏమో ధ్యాన స్థితిలో ఉంటది, అంశాత్మ జన్మలు తీసుకుంటది అనమాట. అంటే మనది చాలా పెద్ద కాన్షియస్ కదా. ఇంత పెద్ద కాన్షియస్ భూమి మీదకి రావడం కుదరదు కాబట్టి మొత్తం చైతన్యం అంతా పైనే ఉంటది. చిన్న ఒక కణంగా వస్తాం అనమాట భూమి మీదకి మనం. ఆ మొత్తం కాన్షియస్ ని మనం ప్రజ్ఞాత్మ అంటాం. ఇక్కడికి వచ్చింది జీవాత్మ, ఈ జన్మ తీసుకుంది జీవాత్మ. అట్లా తర్వాత ఏంటంటే ఒకేసారి ఎక్కువ అనుభవ జ్ఞానం పొందాలి కాబట్టి అనేక కణాలని కొన్ని లోకాలకి పంపించి అక్కడ కూడా జన్మలు తీసుకొని ఒకేసారి అవన్నీ తీసుకుంటా ఉంటది ప్రజ్ఞాత్మ. అన్ని కోణాల్లో నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటా ఉంటది ధ్యాన స్థితిలో. అట్లా ఇప్పుడు మనం జీవాత్మలమేనా మేడం? మరి మనం జీవాత్మలమే కదా, మన లోపల ఉండే జీవుడే కదా. అవును. దీనికి ఈ ప్రజ్ఞాత్మకి జీవాత్మకి మధ్యలో అంతరాత్మ ఉంటది. ఈ అంతరాత్మ బ్రహ్మాత్మ పంపిస్తుంది. ఏదైతే మనకు పురుషతత్వం ఏకత్వంలో ఉంటుందో అది పంపిస్తుంది అనమాట. తనలోని కొన్ని కణాలను ఒక ప్యూరిటీతో సత్యంలోకి, అంటే ఒక సాక్షి, మనస్సాక్షి అంటున్నాం కదా, అంతరాత్మ మనస్సాక్షి అని. అది మనకి సూక్ష్మదేహం.
అదే ఏదో ఒక అంటే టైంలో అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తది అంటారు, అదేనండి? నువ్వు దేవుడికి భయపడకపోయినా అంతరాత్మ పర్వాలేదు, నీ అంతరాత్మకి నువ్వు సమాధానం చెప్పాలి, నీ మనస్సాక్షికి నువ్వు ఉమ్, ఆ, చూపించాలంటారు కదా, ఇదే అదే మన అంతరాత్మ అదేనా. సూక్ష్మదేహం. అదే మనం బయటికి అంతా ఏమి లేదులే, మనం ఏం తప్పు చేయలేదులే అని అనుకుంటా ఉంటాం గానీ అంతరాత్మ ఊరుకోదంట. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని. మన శత్రువులు ఎక్కడో ఉంటారు, మన లోపలే ఉంటారు. మొత్తం చిట్ట అంటే జీవాత్మ లోపలంతా వేరు, పడిపోతుంటది. ఆ అంతరాత్మ వేరా మేడం? మరి జీవాత్మ వేరు, అంతరాత్మ వేరా? జీవాత్మ అంటే అంటే ప్రాణం, మన లోపల మనం ఆ జీవాత్మ ఉంటేనే మనం ప్రాణంతో ఉంటాం అన్నమాట. జీవాత్మ ఉమ్, బయటికి వెళ్ళినప్పుడు మనం అంటే దేహం విడిచినట్టుగా ఆ ఉమ్, మ్, ఇది అంతరాత్మ ఏంటంటే ఇది సూక్ష్మదేహం. ఇది ఏంటంటే మనం ఈ శరీరంలో ఉన్నసేపు ఉంటది, దేహం వదిలేసినప్పుడు అది వెళ్ళిపోద్ది, ఉమ్. అది ఆత్మలోకాలకి వెళ్ళిపోద్ది. ఓకే. అంటే మన లోపల ఇప్పుడు రెండు ఉన్నాయా మేడం? మరి జీవాత్మ, జీవాత్మ అంటే అంతరాత్మ. జీవాత్మ అంటే మన ఎనర్జీ బాడీ అనుకోండి, మన ప్రాణమయ దేహం. ఆ ఓకే. అది అది ఉన్నంతసేపే మన ప్రాణంతో ఉంటాము. ఈ బాడీ వదిలేసినప్పుడు ఈ ప్రాణమయ దేహం ఏంటంటే, మనం దీనిలో చదివాంగా, జీవాత్మ ప్రపంచ నియమాల్లో ప్రేత ఉమ్, సత్తా, ఆ, ఆ మానవ సత్తా అని గుర్తుందా? ఆ, గుర్తు. ప్రేత సత్తా, మానవ ప్రేత సత్తా సత్తా, అని. మానవ సత్తా. అది అంటే రెండు ఆ ఉంటాయి అన్నట్టు మన జ్ఞానంతో లోపల. ఉంటే అది ప్రాణమయ, ఈ అంటే వ్యతిరిక్త తలాలకు వెళ్తది. జ్ఞానంతో ఉంటే, అజ్ఞానంతో ఉమ్, ఉంటే అధో లోకాలకు వెళ్తది, ఒక ప్రేతాత్మలాగా. ఇదే జీవాత్మ. ఉమ్, దెయ్యాలు భూతాలుగా రూపాంతరం చెందేది ఈ జీవాత్మ. సూక్ష్మదేహం అలా కాదు, ఆ, అది ఎప్పుడు ప్యూరిటీగా ఉంటది, అది కేవలం ఒక సాక్షిగా ఉంటది అంతే. అది గమనిస్తూ ఉంటది, ఉమ్, ఎప్పటికప్పుడు ఈ చిట్టా అంతా తీసుకెళ్ళి అక్కడ ఆకాశిక్ రికార్డ్స్ లో నమోదు చేస్తూ ఉంటది. ఈ దేహం వదిలేసినప్పుడు ఇంక దాని పని ఇక్కడ ఉండదు కాబట్టి అది వెళ్ళిపోద్ది, అది ఆత్మలోకాలకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మళ్ళీ బాడీ తీసుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది. ఉమ్, ఇక్కడ అగ్ని నది అంటారు, అగ్ని సముద్రం ఏదో అంటారు, దాంట్లోకి వెళ్ళేసి మునిగేస్తుంది, మునిగేసి కంప్లీట్ గా తన అంటే ఇంతకాలం మన దేహంలో ఉండింది కదా. ఎందుకంటే మనం మన దేహంలో ఉండడం ఇష్టం ఉండదు దానికి, అది ఎప్పుడు సత్యంలో ఉంటుంది. అందుకని కష్టపడి ధ్యాన స్థితిలో ఉంటది, గమ్ముగా బిగబట్టుకొని చూసి చూసి ఎప్పుడైతే బాడీ వెకేట్ చేస్తారో వెళ్ళి ఆ అగ్ని సముద్రంలో మునిగేసి ఆత్మలోకాలకి వెళ్ళిపోద్ది ఫ్రెష్ అయిపోయి. అట్లా అన్నమాట. కొంతమందిలో అయితే అసలు వాళ్ళ సూక్ష్మదేహం నేను ఉండనంటే ఉండను ఇక్కడ, అంటే కొంచెం తాగి డ్రగ్స్ రోడ్ల అమ్మట బొల్లాడుతుంటారు కదా వాళ్ళందరూ. అలాంటి అలాంటి దేహాల్లో అసలు ఉండదు సూక్ష్మదేహం, వెళ్ళిపోద్ది అది అసలు. వాళ్ళు బతికున్నా కూడా వెళ్ళిపోద్ది, నేను ఉండలేను ఇక్కడ అనేసి. అందుకే వీళ్ళకి మనస్సాక్షి ఉండదు, వాళ్ళకి ఇంకా అంతరాత్మతో వాళ్ళు కనెక్షన్లో ఉండరు. కేవలం ఈ భౌతికమైన ఆలోచనలు, వాళ్ళకి ఏది బుద్ధి పెడితే అట్లా ఆ, అదో అదో లోకాలకి కనెక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అన్కాన్షియస్ మైండ్లో ఉంటారు వాళ్ళు, సబ్ కాన్షియస్ మైండ్తో కాకుండా అన్కాన్షియస్ మైండ్తో ఉంటారు. మాస్టర్ ఇందాక చదవడంలో ఆ, మా ప్రజ్ఞాత్ తోటి డైరెక్ట్ గా సిల్వర్ కార్డ్ తో కనెక్షన్ ఉంటుంది, జీవాత్మ కనెక్ట్ చదివారు ఇందాక. దానివల్ల సిల్వర్ అనుభవాలన్నీ కార్డు ప్రజ్ఞాతో జరుగుతాయి. సిల్వర్ కార్డు సూక్ష్మ దేహానికి ఉంటుంది. సూక్ష్మదేహానికి అదేమంటే మనం ఈ భౌతిక దేహం వదిలేసినప్పుడు అది కట్ చేసేసుకుని వెళ్ళిపోద్ది, సూక్ష్మదేహం కట్ అయిపోద్ది. ప్రజ్ఞాత్మక డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది చదివారు ఇందాక. ప్రజ్ఞాత్మకి అంటే అది ఎనర్జీ రూపంలో ఉంటది, కానీ అది ధ్యాన స్థితిలో ఉంటది. కానీ తన నుంచి వచ్చిన అంశాత్మ ఎక్కడుంది, ఏ లోకంలో ఉంది తనకు తెలియదు. తను కంప్లీట్ గా ధ్యాన స్థితిలో ఉంటుంది, వచ్చే అనుభవాలు మాత్రం తీసుకుంటా ఉంటది. కానీ మధ్యలో ఏంజెల్స్, మనం చెప్పే ఈ దేవుళ్ళు, వీళ్ళు అనుసంధానకర్తలుగా ఉంటారు మనకి, మన ప్రజ్ఞాత్మ. ఇందాక రమాదేవి గారు చదివింది ఇందాక స్టోబేసిటీ చెప్పారని నాకు వేరే విధంగా చెప్పారు. ఇదేంది మరి? ఎట్లా మీకు ఎలా అర్థమైంది చెప్పండి ఒకసారి. ఆమె చెప్పింది ఏంటంటే, ప్రజ్ఞాత్మ నుంచి తన అనుభవాలు, అంటే ఇక్కడ జీవుడు యొక్క అనుభవాలను తెలుసుకోవడానికి సిల్వర్ కార్డ్ ద్వారా చేరుతుంటాయి అని చెప్తుంది గారు. ఓకే ఓకే.
ఆ కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. కాకపోతే అది ధ్యాన స్థితిలో ఉండిపోద్ది కాబట్టి తన నుంచి వచ్చిన అంశ అనేది ఎక్కడుంది, ఏ లోకంలో ఉండే తనకు తెలియదు. వీళ్ళు మనకి ఎవరైతే మనం చెప్తున్నాం కదా దేవతలు, ఆ ఈ యొక్క అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి హెల్పర్స్గా ఉంటారన్నమాట. మన ప్రజ్ఞాత్మకి మన జీవాత్మకి మధ్యన వీళ్ళు హెల్పర్స్గా ఉంటారు. సూక్ష్మదేహం అనేది ఏంటంటే మనకి హయ్యర్ వరల్డ్స్ లో ఉన్న మన కంప్లీట్ చైతన్యం ఉంది కదా, మన మొత్తం ఆత్మ చైతన్యం ఉంటుంది కదా బ్రహ్మాత్మ అని, అది పంపిస్తుంది. అది ఎప్పుడు సత్యంలో ఉంటుంది కాబట్టి దానిలో నుంచి కొన్ని ట్రిలియన్స్ కణాలను ఒకటి చేసి ఒక సాక్ష్యం లాగా మన లోపలికి పంపిస్తుంది సూక్ష్మదేహం అనేది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఆ, ఈ ప్రజ్ఞాత్మ జీవాత్మ ద్వంద్వత్వంలో ఉంటాయి. సూక్ష్మదేహం బ్రహ్మాత్మ అనేది అవి ఏకత్వంలో ఉంటాయి, అది ప్యూరిటీగా ఉంటాయి అవి. ఓకే. ఇక్కడ గేమ్ అంటే ఆడాలి ఇప్పుడు మన కాబట్టి మనం ద్వంద్వత్వంలో ఉన్నాం. అంటే దాన్ని అందుకని సబ్కాన్షియస్ అనుకోవచ్చా? సబ్ కాన్షియస్ అనుకోవచ్చు మాస్టర్ దాన్ని? ఇది సబ్ కాన్షియస్ మైండ్, అది సూప్రా కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్. ఓకే. ఇది సూక్ష్మదేహం సబ్ కాన్షియస్ మైండ్. ప్రజ్ఞాత్మ అనేది అది సూప్రా కాన్షియస్ మైండ్. ఓకే. ఇప్పుడు మనకు 5 ఆత్మలు ఉంటాయి అంటారు, అది నిజమేనా? 5 ఆత్మలు ఉంటాయి, మనం చనిపోయినప్పుడు 5 సార్లుగా ఆత్మ బయటకు వస్తుందని చెప్తారు, అది నిజమేనా? అది ఎక్కడ విన్నారు మీరు? ఇది మామూలుగా చదువుతుంటే విన్నా. అంటే ఓల్డ్ ఏజ్ విజ్డమ్ యూట్యూబ్ లో ఏమన్నారా? అదే గరికపాటి నరసింహారావు చెప్పారు. అదే 5 ఎవరో ప్రాణాలు రండి. పంచ ప్రాణాలు, 5 పంచ ప్రాణాలు, అవి ఆత్మలు కాదు, పంచ అది ప్రాణాలు. పంచ ఓకే. ప్రాణాలు. ఆ, పంచ ప్రాణాలని వాటి వాటిని డ్యూటీస్ కూడా చెప్పాడు ఆయన. పంచ 5గా ప్రాణాలని 5 సార్లు చెప్పండి. 5 సార్లుగా మనం చనిపోయినప్పుడు ఒక్కొక్క దేహంలో నుంచి 5 సార్లుగా వెళ్ళిపోతాయి అని చెప్పారు. పంచ ప్రాణాలంటే పంచభూతాలే కదా, పంచభూతాలతో ఏర్పడిన దేహమే కదా ఇది. అవును, అగ్ని, వాయువు, భూతత్వం, ఆకాశం, జలం, ఆకాశం, జలతత్వం. జలతత్వం. భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, 5 తత్వాలతో ఏర్పడింది ఈ దేహం, భౌతిక దేహం. మనం ఎప్పుడైతే ఈ బాడీ వేకేట్ చేసినప్పుడు ఈ బాడీలో నుంచి ఏ తత్వానికి వెళ్ళాల్సిందో అవన్నీ ఇలా డిసప్పీర్ అయిపోతాయి మొత్తం. ఇందులో ఉన్న ప్రాణమయ దేహం వచ్చేసి మనం జ్ఞానంతో ఉంటే హైయర్ వరల్డ్స్కి వెళ్తుంది, లేకపోతే లోయర్ వరల్డ్స్కి వెళ్తుంది అనమాట. ఆత్మసత్తా, సిల్వర్ ప్రేత కార్డ్ సత్తా అని. సిల్వర్ కార్డ్ అనా ఏదంటారు చూడండి, బొడ్డులో నుంచి బొడ్డు దగ్గర ఉంటది, అది తట్టుకోలేనప్పుడు వాళ్ళంతా ఆ ఆత్మే తెంచుకొని వెళ్ళిపోద్ది అంటారు, అది అదే నిజమేనా? సూక్ష్మదేహం, సూక్ష్మదేహం, ఓకే. సూక్ష్మదేహం. ఎందుకంటే మా మరిది గారు చనిపోయినప్పుడు మా రెండో అమ్మాయి అప్పుడు ఇంకా ఏం తెలియదు, దీంట్లోకి రాలా ధ్యానంలోకి. బాబాయ్ నువ్వు ఎందుకు ఈ పని చేసావంటే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానమ్మని ఇట్లా తీసి ఇట్లా తెంచుకున్నానని చూపించాడంట కల్లో. ఇలా జరిగిందమ్మా, ఇలా చూపించాడు బాబాయ్ అంటే, నేను మొన్న మీరు చెప్పారు ఒకసారి ఈ వెండిది దాని గురించి, ఈ బొడ్డు తాడు గురించి అన్నారు మీరు. అప్పుడు అనుకున్నా దానికి లింక్ ఏమన్నా ఉంటుందా, సిల్వర్ కార్డా సిల్వర్ తాడనో? సిల్వర్ కార్డ్ అంటారు. ఇదేం చేస్తుందంటే రోజు ఏం చేస్తుందంటే సూక్ష్మదేహము సిల్వర్ కార్డ్ ఉంటుంది మనకి, దానికి కనెక్షన్. ఇది మనం ఎప్పుడైతే నిద్రమత్తులోకి వెళ్ళిపోతామో, ఒక స్వప్నావస్థలోకి వెళ్ళిపోతామో, డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క వెండి కార్డ్ యొక్క సిల్వర్ కార్డ్ సహాయంతో మనకి హైయర్ వరల్డ్స్కి వెళ్ళి ఇవన్నీ లెక్కలన్నీ ఇచ్చేసి వస్తుంది. మన ప్రజ్ఞాత్మ అంటున్నాం కదా, అది ధ్యాన స్థితిలో ఉంటది, దానికి అన్ని లెక్కలు చెప్పేసి వస్తుంది.
ఇదిగో ఈరోజు వీళ్ళు ఇలా చేశారు, ఇదిగో ఇట్లా మాట్లాడారు, ఇలా నవ్వారు, లేకపోతే వీళ్ళని తిట్టారు, వీళ్ళు అన్ని complete గా ఏ టు జెడ్ అక్కడ మొత్తం సబ్మిట్ చేసి వచ్చేస్తాం. అంటే అదే చిత్రగుప్తుడు అంటారు. ఆకాశ ఆ ఆకాశక గుప్త రికార్డ్ లో చిత్రాలు. రికార్డ్ అయ్యి ఉంటుంది. ఉమ్. చిత్రగుప్తుడు అంటారు దాన్ని. ఆకాశ మన చిత్ర అంతా చిత్రగుప్తుడి దగ్గర ఉంటది అని అంటారు. అది ఆకాశిక్ రికార్డ్స్ అంటారు దాన్ని. అంటే చిత్రగుప్తుడు కాదు, గుప్త చిత్రాలు. అంటే చిత్రాల మాకు రూపంలో తెలిసింది మన స్టోరీ అంతా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది అనమాట. అది మనం పైకి పోయినాక కూడా మనకి చూపిస్తారు, ఇగో ఇగో ఇవి పనులు చేసినాను, ఇగో ఇలా నీ జరిగింది ఇలా సినిమా జరిగిందని నీ మొత్తం సినిమా మనకి నీకే చూపిస్తారు. చూపిస్తారంటుల్లా అది. ఆ, ఆకాశక రికార్డు కోడి చూపెడతారు. కోడి మెడ ఇంచావా, కోడి మెడ నరికేవరా, కోడిలోకి వెళ్ళు, ఆ కోడిలోకి మనం వెళ్తాం అనమాట. అప్పుడు మనం ఇంచేటప్పుడు అది ఎలా బాధపడిందని నువ్వే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెయ్యి. ఆ కోడి రూపంలో కోడిలోకి నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. అది అన్నమాట. ఇక్కడ నీ సినిమా నీకే చూపిస్తారు అంటలా అది. ఉమ్. మరి ఇవన్నిటిని మనం దాని నుంచి తప్పుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, జ్ఞానం తీసుకోవాలి. ధ్యానం చేయాలి. ఫైనల్ గా ధ్యానం చేయటం ఇంకా. ధ్యానం చేయాలి, జ్ఞానం తీసుకోవాలి, అంతే. ధ్యానం తీసుకోవాలి. అదొకటే మార్గం. అది తప్ప ఇంక వేరే ఆప్షనే లేదు ఇంక. నువ్వేన్ని నదులలో మునిగి వచ్చినా పోదు, ఇంకేం చేసి వచ్చినా పోదు, ఇంకా అదొకటే మార్గం. అతి తెలివితేటలతోనే కదా ఎన్ని పాపాలు చేసి గంగలో పోయి మునిగేసి అన్ని పోతాయి అనుకొని ఇక్కడ ఎన్నో చేసేసి అడవి మునిగేసి వచ్చి మళ్ళీ చేసి మళ్ళీ పోయి, అది అతి తెలివితేటలు అంటారు అనమాట. అవన్నీ ఇక్కడ గరికపాటి గారు కూడా అదే అదే కాశీ పోయి గంగలో మునిగొస్తే పాపాలను ఉంటుంది. అసలు ఏం చేయకుండా ఉంటే నువ్వు కాశీలో ఎక్కడికి మునిగొస్తే పోవాల్సిన అవసరం పాపాలను లేదు కదా అంటారు. గరికపాటి గారు కూడా నువ్వు ఏం చేయకపోతే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు కదా, దేనికి నీకు ఎక్కడికి పోవు, నువ్వు చేసిన పాపాలు, మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. ఆ పాపం అనేది చేయకుండా ఉంటే ఇంకా నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు కదా అంటారు ఆయన, గురువు గారు కూడా. అది పాపం అనుకుంటే కదా వాళ్ళకి. వాళ్ళ సంగతులు తెలిసేయండి మనకి. అయ్యే వాళ్ళ ఇప్పుడు వాళ్ళు కూడా భౌతిక స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ జ్ఞానం కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కూడా కొంతే కదా, పాండిత్యం వాళ్ళకి తెలిసింది. వాళ్ళు సుధాకర్ గారు చెప్పారు. అవి తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అది ఇది రెండు మిక్స్ చేసుకుంటే అది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇది వేరు అసలు, ఇది ఆధ్యాత్మికత అంటే వేరు అసలు. దీంట్లోకి వచ్చినాక అది లేదు అలా అనేవాళ్ళు. అదే ఇది వాళ్ళు మిక్స్ చెప్పే చేసుకున్నారంటే వాళ్ళే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే వాళ్ళు ఇలా చెప్పారు కదా, ఇది ఇలా వచ్చింది కదా, ఈ రెండు మిక్స్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మీకు క్వశ్చన్ మార్క్స్ ఎక్కువ అయిపోతాయి. అట్లా కాదు, అసలు అది కూడా భౌతిక స్థితే. వాళ్ళకి కొంత జ్ఞానం ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక మార్గం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. భౌతిక జ్ఞానం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. ఇది కంప్లీట్ సత్యంలో వెళ్ళిపోతా ఉంటది ఇది. అక్కడ ఏంటంటే కొంచెం మార్చుకుంటా ఉంటారు వాళ్ళకి తగినట్టు. ఇప్పుడు కొన్ని కొన్ని మార్చుకుంటా ఉంటారు, సత్యం తెలిసినా కూడా వాళ్ళకి అనుకూలంగా కొన్ని మార్చుకుంటా ఉంటారు. అట్లా కుదరదు ఇక్కడ. ఇది సత్యం అంటే సత్యమే, స్టాంప్ వేస్తే ఇంతే ఇంతే, దీనికి ఇంక తిరిగి ఉండదు ఇంకా. చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. అందుకే కదా మనకి న్యూ ఏజ్ విజ్డమ్ ఇస్తున్నారు. ఓల్డ్ ఏజ్ విజ్డమ్ అంతా ఎట్లా ఉంటుందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చేసుకుని, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పేసుకొని అట్లా ప్రచారాలు చేసేసుకుని అది గజిబిజి గందరగోళం అయిపోయింది. ఎవరికి సత్యం తెలియదు అక్కడ. ఎవరో చెప్పారు, ఎవరో బుక్లో రాశారు, అవి వీళ్ళు చదువుకొని వీళ్ళు చెప్తూ, అంతేగాని ఇదే సత్యం అనుకుంటున్నారు. కానీ అసలు సత్యం ఏంటనేది ఎవరికి తెలియదు, చాలా వరకు తెలియదు అసలు. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ ఓల్డ్ న్యూ ఏజ్ విజ్డమ్ లోకి వచ్చినప్పుడు మనకు సత్యం తెలుస్తుంది ఇక్కడ. దీన్ని క్లమ్జీ చేయబాకండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, లేదు లేదు. మాస్టర్ చిన్న సూచన. ఇప్పుడు మనకి గ్రూప్ సభ్యులు 40-45 మంది దాకా ఉన్నారు. చాలా మంది శ్రోతలుగా మిగిలిపోతున్నారు. మీరు పేరు పెట్టి మరీ పిలిచి ఒక క్వశ్చన్ అడగమని చెప్పండి. పేరు పెట్టి పిలవాలంటే అవదు, రావాలి వాళ్ళే. లేదా మీరే ఎవరు మాట్లాడదా.
లేదు లేదు, మీరు పిలవండి. మాట్లాడాలి, అందరూ మాట్లాడుతూ మీరు ఉంటే కదా. మాట్లాడుతుంటే వింటా ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే మేము వింటా ఉన్నారు. అట్లా కాకుండా మీరు అడగండి ప్రశ్న. నిన్న రమాదేవి గారిని అడిగారు, అట్లా అడగండి. ఏం అడిగాము, ఏం చెప్పారు, వాళ్ళే చెప్పారా? రండి అంటే వచ్చి. బుక్ అయిపోయిన తర్వాత అడగండి అని చెప్తున్నారు సారు. అందరినీ ఒక్కొక్కళ్ళని పిలిచి అడగండి అని చెప్తున్నారు బుక్ అయిపోయినాక. వాళ్ళు మమ్మల్ని అడగలేని ధైర్యంగా ఉన్నారు, అడగతుంటే అసలు రారు. వీళ్ళేంది క్వశ్చన్లు అడుగుతున్నారు ఇక్కడ. ఓకే ఓకే, మాట్లాడండి మాస్టర్స్, అందరూ మాట్లాడండి, అందరూ ఓపెన్ అవ్వండి, పరిచయాలు పెంచుకుందాం, అంతే కదా. నమస్కారం మేడం. నమస్తే గ్రూప్ రమాదేవి సభ్యులందరికీ గారు. ప్రణామాలు. మేడం ఇవాళ ఒక క్వశ్చన్ వేసిండు మేడం నాకు ఒక గురూజీ. ఒక మెడిటేషన్ గురూజీ చేస్తే మీకేసిండా? నాకేసిండు మేడం. మెడిటేషన్ చేస్తున్నారు ఓకే, విగ్రహారాధన ఎందుకు బంద్ చేసారు మీకు ఎవరు చెప్పారని అడుగుతాండు మేడం. ఎవరు చెప్పారంటే నా ఆత్మే నాకు చెప్పింది, ఇంకెవరు చెప్తారు? అదే చెప్పా నేను. అయితే అలా మానకూడదు కదా అంటున్నాడు. మానితే అసలు ఆయన్ని ఏమవుతుందంట చెప్పండి. విగ్రహారాధన ఎవరు చేయమన్నారు అడిగారు. ఏంటి సార్? అసలు ఆయన్ని విగ్రహారాధన ఎవరు చేయమని అడిగారు అని చెప్పి అడగండి మీరు. అడిగా నేను. అడిగితే మన గ్రంథాలలో ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నది, దాన్ని మనం అలా పరమాత్ముని మనం అలా వదిలేస్తే కించపరిచినట్టు కదా అంటున్నాడు. వదిలేసి వెళ్ళిపోతారంటనా? పట్టుకోమంటున్నారా? వదిలేస్తే వెళ్ళిపోడు కానీ దేవుళ్ళందరూ అందరూ మోసపోయారు కదా. పరమాత్ములేని అలాంటప్పుడు ఏ పరమాత్ముని ఎంతకని గౌరవించుకొని ఉంటున్నాము? అందరూ పరమాత్ములే, సృష్టిలో అణువణువు పరమాత్ములే. ఎన్ని పరమాత్మల్ని గౌరవించుకుంటూ ఉండడము, వాళ్ళని కించపరచడం, వాళ్ళేమనుకోరు. వాళ్ళు కించపరిచినా వాళ్ళకేం నష్టమేం లేదు, చేసినా ఏం నష్టమేం లేదు. ఈ ఆత్మ అనే దాన్ని ఉద్ధరణ కోసమే మనం జన్మ తీసుకున్నాము కాబట్టి దాన్ని ఏంటంటే దాన్ని ఉద్ధరించుకోవడానికి సాధన ఇదే చేయాలి. సబ్జెక్ట్ మీకు ఇంకా వారికి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ మనము, ఇప్పుడు రమాదేవి గారు ఎవరైతే క్వశ్చన్ వేసారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చెప్తాము, వాళ్ళకి ఎంతవరకు తీసుకుంటారు దీన్ని? వాళ్ళ అంటే ద్వారా వాళ్ళు వాళ్ళు సాధన తీసుకోలేరు. చేయమని చెప్పాలి అప్పుడు. వాళ్ళకి ధ్యానం చేస్తే గాని సత్యం అర్థం కాదండి. ధ్యానం చెయ్యనంతసేపు కూడాను వాళ్ళకి అలాగే ఉంటది. చేసిన తర్వాత సృష్టిలో అణువణువు అందరూ ఒకటే, కానీ ఏంటంటే ఆ జ్ఞానం పెంచుకోవాలి, ఆ అజ్ఞానాన్ని వదులుచుకోవాలి. అజ్ఞానం ఏంటి అన్నది ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ధ్యానం చెయ్యాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. అంటే అక్కడ పూజలు తప్పు అని కాకపోయినా ఇక్కడ ఏంటంటే అంత కరాఖండిగా చెప్పగలిగితేనే అది. ఏం లేదు రమాదేవి గారు, సింపుల్ ఒక మాట చెప్పండి. పూజలు చెప్పండి. ఇవన్నీ కూడా ఎన్ని ప్లే క్లాస్ అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్. మీరు హై స్కూలు, కాలేజు, డిగ్రీ అన్ని దాటేసి పీజీ పిహెచ్డిలోకి వచ్చున్నారు. మీకు ఇప్పుడు ఈ పూజలు ఎన్ని అవసరం లేదు, మీకు ధ్యానం కావాలి. వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూజలు ఆ విగ్రహారాధనలు కావాలి, సింపుల్ అంతే. వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్లో ఉన్నారు, మీరు పీజీ పిహెచ్డి స్టేజ్లో ఉన్నారు. అంటే మీరు గురుస్థానానికి ఎగబాగుతున్నారు. మీకు ఇప్పుడు ఈ ధ్యానం జ్ఞానం కావాలి. వాళ్ళు ఇంకా ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పూజలు పునస్కారాలు విగ్రహారాధనలు ఆ తీర్థయాత్రలు వాటి మీద ఉన్నారు వాళ్ళు. అదే సింపుల్ అంతే. స్టేజ్ని బట్టే కదా ఇక్కడ. అవును మేడం. మీరు అవన్నీ దాటుకొని వచ్చేసేసారు, మీకు అవసరం లేదు అవన్నీ. అప్పుడు ధ్యానంలోకి రాకముందు పిచ్చి పిచ్చిగా చేసేసినాం. సరే, అసలు ఇప్పుడు వాళ్ళంతా పక్క వాళ్ళు విగ్రహారాధనలు చేస్తున్నారు, అన్ని పూజలు చేస్తున్నారు, ఎప్పుడైనా దేవుణ్ణి దర్శించారా? ఎప్పుడైనా ప్రత్యక్షంగా దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుణ్ణి నేను చూశాను, ప్రత్యక్షంగా నేను దర్శించానని చెప్పమనండి. దానికి ఆన్సర్ ఉండదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే అది చూడలేకనే కదా చెట్టులోనో పుట్టలోనో విగ్రహంలోనో చూస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి. ఆ పరమాత్మ అంటున్నారు, ఆ పరమాత్మను ఎప్పుడైనా దర్శించారా వాళ్ళు? పోనీ ఫీల్ అయ్యారా? కానీ ఆ వైబ్స్ అయినా వచ్చాయా?
ఎదురుగా ఏదో ఒక చెట్టులోనో పుట్టలోనో విగ్రహంలోనో వాళ్ళు ఆ పరమాత్మను చూసుకొని ఇదే పరమాత్మ అని వాళ్ళు భావించుకుంటూ ఆ పూజలు చేసుకుంటున్నారు, విగ్రహారాధనలు చేసుకుంటున్నారు. అదే మీరు ఇప్పుడు పీజీ పిహెచ్డి స్టేజ్కి వచ్చేసారు, మీరు కంప్లీట్గా మీరు ధ్యాన స్థితిలో ఆ పరమాత్మని ఫీల్ అయిపోతున్నారు, మీరే ఆ పరమాత్మని మీకు అర్థమైపోతుంది అక్కడ. అంటే పరమాత్మ అంటే అవును ఎక్కడో లేదు, దైవం అంటే ఎక్కడో లేదు, నేనే దైవం, నేనే పరమాత్మ అని మీకు మీరే ఫీల్ అవుతున్నారు, అనుభూతి చెందుతున్నారు. అవును వాళ్ళు ఏంటంటే దేవుడు వేరు జీవుడు వేరు అనుకుంటున్నారు, ఇక్కడ జీవుడు దేవుడు ఒక్కటే అని మీరు ఇక్కడ సత్యం తెలుసుకున్నారు. అది మీ స్థితి, అది వాళ్ళ స్థితి, అంతే. అవును మేడం. ఒకటో తరగతి వాళ్ళు దిద్దుతారు, డిగ్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు దిద్దుతూ ఉంటే టైం వేస్ట్ అని. ఇక్కడ అలాగే పూజలు అనేవి కూడా అక్కడ టైం వేస్ట్ అని అంత ఖచ్చితంగా చెప్పివచ్చు. మీరేమీ భయపడాల్సిన పని లేదు, సత్యం, ఇది సత్యమే. లేదు సార్, నేను భయపడలే. ప్రభుజీ అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ నేను అది సమాధానం చెప్పా. అది ఏం లేవు, ఒక మనకి అన్ని ఉత్తర గీతలో ఒకటి ఇచ్చారుగా, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయః అనేసి అది చెప్పండి చాలు, ఉమ్. అర్థమైపోద్ది వాళ్ళకి పూజకి ధ్యానానికి ఎంత నేను కూడా అదే వ్యత్యాసం ఉందని. చదువుతాను. సింపుల్, అంతే. ఆయన అన్ని అడిగిన వాదించలేం మనం, వాళ్ళకి ఏమి వాదించలేం, వాళ్ళకి అర్థమైనట్టు మనం చెప్పలేకపోవచ్చు, కానీ సింపుల్. వాళ్ళకు కూడా నేను కూడా సేమ్ ఇలానే చెప్పా, ఉమ్. అడిగిన వాటికి అన్నిటికీ. అయితే ఓకే, మీరు చేసేది మంచి పనే అండి, ధ్యానం అనేది గొప్పది అన్నింటికంటే. కానీ మీకు విగ్రహారాధన ఎందుకు బంద్ చేస్తున్నారు అని మళ్ళీ క్వశ్చన్ వేసిండు. అంటే అంటే ఇంకా అది చెయ్యాల్సిన అవసరం లేనప్పుడు మానేవచ్చు కదండి. అంటే చెయ్యాల్సిన వాళ్ళ అవసరం లేదు, అందుకు స్థితిలోనే ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళకి కావాల్సిన ఉమ్, ఆన్సర్ అక్కడ దొరకట్లే. దొరకట్లే. అందుకని వాళ్ళు ఏంటంటే అడిగే అదే